పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన బహిరంగ సభను బట్టి మీకు స్తుతులు. మీ ప్రజలకి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని బోధించడానికి నన్ను వాడుకోండి. తండ్రి, ఈ సంగతులు తండ్రి ఈరోజు ఏం బోధిస్తున్నారో మనుషులుగా మేము ఎరుగము కానీ, బహుశా ఎవరో మీ ఎదుట తండ్రి సరి అయిన సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా జీవించడానికి ఈ సంగతులు వారి కొరకే మాట్లాడుతున్నారేమో తండ్రి. వారిని లేవనెత్తండి, వారిని ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ సభకి కారకులైన కుటుంబాన్ని, ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరూ ఈ సర్వోన్నతుడైన దేవుని మాటను గౌరవించి మీ మాటకు లోబడే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండము 4వ అధ్యాయం సుమారు మొదటి వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానని, తర్వాత అతని తమ్ముడగు ఏబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకుని వచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? చూస్తూ వినండి. కొంతమంది చీకట్లో ఉన్నారు, నాకు కనబట్టలేదు. జాగ్రత్తగా వినండి. బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని దేవుడు రాయించాడో ఆ విధంగా అర్థం చేసుకోవడంలో కాస్తంత మానవ సమాజం వెనకబడిందనే చెప్పాలి. దేవుడు ఎలా అయితే అర్థం చేసుకోవద్దన్నాడో అలా అర్థం చేసుకునే ప్రయత్నాలు ఎక్కువ చేశారు. అలాంటి ప్రయత్నాల్లో ఇది ఒక సందర్భం. ఒకటి 4వ అధ్యాయంలో ఏముందండి కయ్యేను ఏబేలు చరిత్ర అర్పణలేగా ఇంకేమున్నాయంటే, కాదు. సంఘంలో ఏ వ్యక్తి ఎలా నడుచుకోవాలో ఒక చక్కటి సన్నివేశాన్ని చూచాయగా ఆ రోజుల్లోనే నేర్పిస్తున్నాడు. ఏముంది ఆ సంగతులంటే, ఒక పురాతనమైన ఈ ప్రతుల్లో, ఒక పురాతనమైన ఈ పితరుల కాలపు సంఘటనలో ఈ జనరేషన్కి ఉపయోగపడే సంగతులు ఏమనంటే ఉన్నాయి. సవాల్ చేసే సంగతులు ఉన్నాయి. కాకపోతే ఆ సంగతులు మనం చాలా నేరోగా మనం చూస్తాం కనుక తెలిసినేయగా అనుకుంటాం. ఏం తెలుసు మనకి? ఏబేలు కోసం తెనంగా మనకు తెలియదు. కయ్యేను గాడి నేచర్ కోసం మనకు తెలియదు.
మనకేం తెలుసు అంటే ఒకటే తెలుసు, తెలుసని అనుకోవడమే తెలుసు మనకు. ఆది కాండం మాకెందుకు తెలియదు, 4వ అధ్యాయం మనకెందుకు తెలుసు, మన బొంద మనకేమీ తెలియదు. కానీ నేర్చుకోవాల్సిన విషయం ఉంది. బైబిల్ని దేవుడు ఎలా అర్థం చేసుకోమన్నాడో అలా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు కనుక విచిత్రమైన ప్రసంగాలు దీని మీద పుట్టుకొచ్చాయి. ఏమన్నా అంటే ఇలా పోలుస్తారు, ఏమన్నట్టు నువ్వు కయ్యేళ్ళ ఉన్నావా, ఏబేళ్ళ ఉన్నావా అంటే ఇలా పోల్చుకుంటామని అక్కడ రాయించలేదు. ఒక విజన్ ఉంది దేవునికి. ఒక సుదీర్ఘమైన ప్రణాళికలో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆది పితరుల్లో నేర్పించాడు. మీకు ఇంకా బాగా బ్రైట్గా మీకు స్ట్రైక్ అవ్వాలి అంటే అసలు ఆది కాండం మొదటి అధ్యాయాలు అర్థమైతే ఎంటైర్ బైబిల్ ఉద్దేశం ఏంటో ఇట్టే పసిగట్టగలరు. ఆది కాండం మొదటి అధ్యాయాలు దాటి అంటే మొదటి 10 అధ్యాయాలు దాటి మిగిలిన బైబిల్లో ఇక కొత్తగా చెప్పింది ఏం లేదు. మొదటి 10 అధ్యాయాల్లోనే మొత్తం బైబిల్ ఉంది. ఆ మొత్తం బైబిల్ మొదటి 10 అధ్యాయాల్లో ఉన్నా అక్కడ అది అలా ఉందన్న సంగతి మనకు తెలియదు. ఏముందా ఆ 4వ అధ్యాయంలో తెలియాలి అంటే కయ్యని అంటున్నాడు, అసలు నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే తలెత్తుకుంటావు, నువ్వు సబ్స్క్రైబ్ చేయలేదు కనుక తలదించుకుంటున్నావు అని దేవుడు ముందుగానే ఎందుకు మోటివేషన్ చేస్తున్నాడు, వీడు మర్డర్ చేస్తాడన్న సంగతి దేవుడికి ముందే తెలుసు. అరే మంచి చేయరా, రేపు తలెత్తుకున్న సొసైటీలో బతుకుతావంటే వీడికి దేవుడు కీడు చేయక మునిపే దేవుడు మంచి చెప్తుంటే వీడు మంచి విని కూడా వీడు చేసింది ఏడు తెలుసా, ఈడే చేశాడు. ఆ కీడుకి వీడికి వచ్చిన రిజల్ట్ దేశదిమ్మరయ్యాడు. ఆ కీడుకి వీడికి వచ్చిన రిజల్ట్ వాళ్ళ తండ్రి తెచ్చిన సావుని మీదేసుకున్నాడు. ఆ కీడికి వీడికి వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా, ఏకాక అయ్యాడు, నలుగురితో ఉండాలనుకున్నాడు, పట్టణాలు కట్టుకున్నాడు, అన్నీ సాధించామనుకున్నాడు. కానీ వాడు సాధించింది ఏంటంటే దేవుని సన్నిధిని దూరం చేస్తాడు. ఈ నేపథ్యం అంతా ఏంటో మనకు తెలియాలంటే ఒక్కసారి ఆ 4వ అధ్యాయం అలా ఉంచి ఆ కయ్యేనికి దేవుడికి మధ్య జరిగిన సందర్భం ఏంటో మనకు తెలియాలి అంటే ఒక్కసారి మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం ఆది కాండం, దీనికి వాటికి లింక్ ఉంది. ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పును. ఆగుతాం, జాతిగా వినండి. మొట్టమొదటి మానవుణ్ణి లేదా మొట్టమొదటి మనుషుల్ని ఆదాము అవ్వని దేవుడు డిజైన్ చేస్తున్నప్పుడు ఒక కింగ్షిప్ అప్పగిస్తున్నాడు వాళ్ళకి. ఒక రాజరికపు వాద, ఆ రాజరికపు వాదాన్ని వాళ్ళకి అప్పగిస్తున్నప్పుడు అంటే దేవుడు తరపున ప్రతినిధులుగాను, దేవుడు తరపున రాజులుగాను, దేవుడు తరపున రాజునంటే ఆయన ఘనమైన రాజుగాను, ఆయన కింద రాజులుగాను కింగ్షిప్ వర్షిప్ అని ఎలా అంటామో, కింగ్షిప్ అంటే దేవుణ్ణి ఆరాధించే రాజకుమారుడిగా రాజకుమార్తెగా వాళ్ళిద్దరిని డిజైన్ చేశాడు. వాళ్ళిద్దరినీ దేవుడు ఎప్పుడైతే డిజైన్ చేశాడో ఆయన ఒక పని అప్పగిస్తున్నాడు. ఆ పని ఏంటంటే మీరు ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రాగుతున్న ప్రతి జీవిని, జంతువుల్ని మీరు ఏలాలి అని. ప్రశ్న, ఇంత జీవరాశిని, ఇన్ని కోటాను కోట్ల జీవరాశిని, సుమారు 84 లక్షల రకాల జీవరాశుల్ని, రకాలే 84 లక్షలు, 84 లక్షల జీవరాశుల రకాలున్న ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని, కనబడుతున్న జీవులు, కనబడని జీవులు, సముద్రంలో జీవులు, ఎగురుతున్న పక్షులు, ఇంకా లెక్కల్లో లేని అనేక జీవులు, ఇన్ని జీవుల్ని ఆ ఇద్దరు మనుషులు ఎలా వెళ్తారండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? కొంతసేపు మీకు ఏం అర్థమవుతుంది?
అర్థమవకపోయినా అర్థమైనట్టే చూడండి, ముందుకెళ్ళే కన్నా అర్థమవుతాయి. ఇంత పెద్ద జీవరాశి, ఇంత సృష్టిని వాళ్ళిద్దరినీ పరిపాలించమని వాళ్ళ చేతుల్లో బాధ్యత పెడతాడంటే వాళ్ళు ఎలా పరిపాలిస్తారు? నేను స్టార్టింగ్ బైబిల్ చదువుకున్నప్పుడు అడిగాను నా సీనియర్స్ని, బైబిల్ టీచర్స్ అడిగాను, అసలు ఇంత పెద్ద యూనివర్స్ని వీళ్ళిద్దరూ అసలు పరిపాలించడం అంటే జంతువుల్ని ఎలా పరిపాలిస్తారు, పక్షుల్ని ఎలా పరిపాలిస్తాడు, వీటన్నిటిని ఎలా పరిపాలిస్తారు? అసలు పరిపాలించడం అంటే ఏంటంటే, ఒక ఆయన బైబిల్ టీచర్ ఆయన ఏమన్నాడంటే, మళ్ళీ బైబిల్ స్పెషలిస్ట్ అంటాడు ఆయన, ఎవరు ఏంటని అడగండి. ఆయన ఏమన్నాడంటే, ఏంటి దీని అర్థం అంటే ఆయన ఏమన్నాడంటే, ఏమీ లేదు కర్ర పట్టుకుని మేపడమే అన్నాడు. 4 గేదెలనైతే మేపుతాడు, 4 జీవుల్ని గొర్రెలనైతే మేపుతాడు. ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని, పక్షుల్ని, సముద్రంలో ఉన్న జీవరాశిని ఆదామొక్కడు ఎలా మెయింటైన్ చేస్తాడు? ఆ మెయింటైన్ చేయడంలో దేవుడు అన్నాడట, మీరు ఏలికలుగా ఉండండి. ఏలేవారిని ఏమంటారండి? అధికారులు అంటారు. అంటే సర్వోన్నతమైన దేవుడు అధికారిగా ఆయన పైన ఉంటే, ఆ అధికార పక్షానికి కింద అంటే ఆయన కేంద్ర స్థాయిలో ఉంటే, ఈ దిగువ స్థాయిలో పనిచేస్తున్నది ఎవరంటే ఆదాము, అవ్వ. ఆయన తరపున రిప్రజెంట్, ఆయన తరపున ప్రతినిధులు. ఈ ప్రతినిధులు ఇద్దరిని దేవుడు పరిపాలించేవారు ఉండమంటే, వీళ్ళ పరిపాలిస్తున్నారట. ఈ పరిపాలిస్తున్నప్పుడు ఎలా పరిపాలించాలి? ఈ సృష్టిని, జీవుల్ని, ప్రకృతిని, వీటన్నిటినీ పరిపాలించాలి. ఎలా పరిపాలిస్తారు? ఆ ముందుకు వెళితే అక్కడతో ఆపేలేదు, ప్రతి జంతువుకి పేరు పెట్టమన్నాడు, అక్కడతో ఆపేలేదు. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే చాలా బాధ్యతలు ఇచ్చి తోటను కూడా సిద్ధపరచమన్నాడు. వీటన్నిటిని ఆయన ఎలా మెయింటైన్ చేస్తాడు? ఆయన ఆదాముకి ఇన్ని వర్గాలు, ఇన్ని డిపార్ట్మెంట్లు ఆదాముకు దేవుడు ఎందుకు అప్పగిస్తున్నాడు? మీకు అర్థం కావాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి వినండి. మీ భీమవరం లేదు, దీన్ని ఒక జిల్లా చేస్తే, ఈ జిల్లాకు ఒక కలెక్టర్ని ఇస్తే, కలెక్టర్ కింద చాలా డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. మెడికల్ డిపార్ట్మెంట్ అయినా, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, అది పంచాయతీ అయినా, ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో మొత్తం ఆర్గనైజ్ చేయాల్సింది ఎవరండి? జిల్లా కలెక్టర్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే, ఒక కలెక్టర్ కింద కొన్ని డిపార్ట్మెంట్లు ఎలాగైతే పనిచేస్తాయో, ఆదాము ఉదాహరణకి కలెక్టర్ లాంటివాడైతే, ఆదాము కింద పనిచేసే డిపార్ట్మెంట్లు ఏంటి చెప్పండి? పక్షులు చెప్పండి, జంతువులు చెప్పండి, ప్రకృతి, చెట్లు, వీటన్నిటికీ అడాప్ట్ ది డిపార్ట్మెంట్గా పనిచేయవలసిన వ్యక్తి ఎవరంటే ఆదాము అన్నమాట. అంటే కలెక్టర్ గారు ఒక్కరు ఆనెస్ట్గా ఉంటే మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ ఎలా పక్కా పనిచేస్తాయో, కలెక్టర్ గారు ఎలాగైతే లూజుగుంటే మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ ఎలాగైతే ఆడుకునే జీతాలు పట్టిపోతాయో, కలెక్టర్ తినవలేకపోతే మిగిలిన వ్యవస్థ అంతా ఎలాగైతే దిగజారిపోతుందో, మొత్తం సిస్టమ్ అంతా దేవుడు ఎవరి కింద పెట్టాడు తెలుసా? ఆదాము కింద పెట్టాడు. ఆదాము సరిగ్గా ఉంటే పక్షులు మాట వింటాయి, ఆదాము సరిగ్గా వింటే పండే పంట దిగుబడి వస్తుంది, ఆదాము సరిగ్గా ఉంటే జీవవృక్షాలు ఫలభరితంగా ఉంటాయి, ఆదాము మాట వింటే జంతువులు లోబడతాయి, ఆదాము మాట వింటే చక్కటి ఫలభరితమైన వర్షం కురుస్తుంది, ఆదాము మాట వింటే ఫలభరితమైన పంటలు వస్తాయి, ఆదాము మాట వినకపోతే పండే భూమి పండదు. ఆ మాట మీకు అర్థమవుతున్నాయి అంటే, ఈ మనిషికి ప్రకృతికి సంబంధం ఉంది. అంటే పరిపాలించడం అంటే అందరూ ఏమనుకున్నారంటే కర్ర పట్టుకుని మేపడమో, కర్ర పెట్టుకుని ఉస్సుబుస్సు అనడమో కాదు. పరిపాలించడం అంటే ఏంటంటే, నువ్వు సరిగ్గా ఆదాముగా, మానవుడుగా నువ్వు నా మాట వింటే ఇవన్నీ చెప్పండి నీ మాట వింటాయి. ఇదే పరిపాలించడం అంటే. నువ్వు నాకు లోబడు, ఇవన్నీ చెప్పండి నీకు లోబడతాయి. ఇవన్నీ నీకు లోబడాలంటే నువ్వు నాకు లోబడాలి. కానీ ఆదాము ఏం చేశాడు? లోబడలేదు. నువ్వు నాకు లోబడలేదు కనుక దేవుడు ఆదాముతో చెప్పాడు, ఈ నేల పండదన్నాడు. నువ్వు నాకు లోబడలేదు కనుక జీవవృక్ష ఫలములు తినే బతుకులు పోతాయి, గడ్డి భూమిలో మొలిసే గడ్డి తిని బ్రతికే రోజులు నీకు వస్తాయి. నీకు కావలసిన ఫలభరితమైన వర్షాలు పడడం ఆగిపోతాయి. ఇవన్నీ ఆదాముకి దేవుడు పెట్టే ముందే, ఇవన్నీ ఆదాముకు చెప్పే ముందే, ఆ రోజు నుంచే ప్రపంచ వ్యవస్థ ఎలా నడుస్తుందో
ఆ రోజుల్లో ఒక బిగ్ పిక్చర్ ఆదాము దగ్గరే చూపిస్తున్నారు చూడండి. మనం తినంగా ఉంటే వర్షాలు టయానికి పడతాయి. మనం తినంగా ఉంటే మన కుటుంబాలు చక్కగా ఉంటాయి. మనం తినంగా ఉంటే పంటలు బాగుంటాయి. మనం తినంగా ఉంటే మన బిడ్డలు మనకు కలిసి వస్తారు. మనం తినంగా దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉంటే మన రెక్కల కష్టం ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి. అంటే ఆయన మాట మనం వింటే మన చుట్టూ సొసైటీలో ఉన్న ప్రతి పరిస్థితి మన మాట వింటుంది. మన మాట వినాలి అంటే మనం ఆయన మాట వినాలి. కానీ ఆదాము దగ్గరే మనకు కనబడుతుంది చెప్తున్న, మనుషులు సరిగ్గా లేకపోతే ఈ ప్రకృతిలో పరిస్థితులు కూడా మనుషుల మాటలు వినవు. నేను చాలా దిక్కులు చెప్పింది మీకు చెప్తున్నాను, వినండి ఒకసారి. ఆహాబు తెలుసు కదండి, యెజబెల్ అలా ఆయన. యెజబెల్ ఎవరైనా అడగండి, అదో రకం. బైబిల్లో పనికిమాలిన స్త్రీ ఎవరైనా ఉందంటే యెజబెల్. అలాంటి యెజబెల్ పనికిమాలిన స్త్రీ ఎవరైతుందో ఆ పనికిమాలినది కుదురంగా ఉండకుండా ఎవరిని చెడగొట్టింది? ఆహాబుని చెడగొట్టింది. ఆ ఆహాబు గాడికి తెర ఉందంటే తెర లేదు. ఇక ఇజ్రాయెల్ దేశంలో కోడలు లేరని పోయి ఆ తూరు అమ్మాయిని చేసుకుని వచ్చాడు. వస్తూ వస్తూ సారి ఏం తెచ్చిందో తెలుసా మీకు? బయలుదేవతను తెచ్చింది. బయలుదేవతనే తెచ్చిందా? సారిగా స్నేహితులను చెలికత్తులను తేకుండా 400 మంది బయలు ప్రవక్తలను కూడా తీసుకొచ్చింది. ఇటు బయలుదేవుడిని తీసుకొచ్చింది, 400 మంది బయలు ప్రవక్తలను తీసుకొచ్చింది. అక్కడతో ఈవిడ గారు చేసిన ఆగడాలు సరిపోలేదని సొలొమోను దేవుని మందిరాన్ని యెరూషలేములో కడితే ఆ మందిరానికి క్వైట్ ఆపోజిట్గా బయలుకు మందిరాన్ని కట్టించింది. అక్కడ సొలొమోను మందిరంలో దేవుడికి ఆరాధన జరుగుతుంటే ఇక్కడ బయలుకి ఆరాధన జరిగించింది. ఆ టైంలో ఏలియా ప్రవక్తను పంపించి దేవుడు అన్నాడు, నీ పరిపాలన, నీ భార్య మాట విని మొత్తం వ్యవస్థను చెడగొట్టావు కనుక, నీ పరిపాలన సరిగ్గా లేదు కనుక నేను వార్నింగ్ ఇస్తున్నాను, 3 సంవత్సరాలు వర్షాలు పడదు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. మీ జాతకమేనండి. 3 సంవత్సరాలు వర్షాలు పడవంటే మీకేమర్థమవుతుందో చదువుతుంటే, ఏలియా వర్షాలు పడకుండా ఎలా ఆపుతున్నాడంటే, తలకాయిగా ఆహాబు రాజుగా నువ్వు తినంగా, కింగ్గా నువ్వు తినంగా లేవు కనుక, నువ్వు తినంగా లేకపోతే పడే వర్షాలు పడవు. నువ్వు తినంగా లేవు కనుక పండే భూమి పండదు, నది నీళ్ళు నీకు కలిసి రావు. ఇప్పటికి ఇవి జరుగుతాయంటే జరుగుతాయి. మీరు కావాలంటే కళ్ళు చెవులు పెద్దవి చేసుకుని మీరు చూడండి. కొన్ని ప్రభుత్వాలు తెర మీదకి వస్తే వర్షాలు పడవు. ఆ ప్రభుత్వం ఏంటని నన్ను అడగండి, మీరు చెక్ చేసుకుని కావాలంటే. కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి, ఆ ప్రభుత్వం వస్తే ఊరు మునిగిపోయి ఊరు కొట్టుకుపోద్ది. ఆ ప్రభుత్వం ఏంటని అడగండి. అంటే ప్రభుత్వ పరిపాలనకి, ప్రజల ప్రవర్తనకి, ప్రకృతి వర్షాలకి సంబంధం ఉంటుందంటే సంబంధం ఉంటుందని ఆదికాండం నుంచే దేవుడు ఆదాము పరిస్థితుల నుంచే తెలియచేస్తున్నాడు. ఆదాము, నువ్వు సరిగ్గుంటే పక్షులు సమస్య పోవు, నువ్వు సరిగ్గుంటే జీవరాశి సమస్య పోదు, నువ్వు సరిగ్గుంటే జీవవృక్ష ఫలాలు కూడా నీకు అందకుండా పోవు, నువ్వు సరిగ్గా ఉంటే నీకు గడ్డి దొరకకుండా జీవాహారం దొరుకుద్ది. నువ్వు సరిగ్గా లేకపోతే ఈ ప్రకృతి నీకు చిత్తడిగా నీకు వ్యతిరేకమైపోతుంది. ఆదాముకి ఇలాంటి భయంకరమైన పన్నాగం లేదా ఇలాంటి భయంకరమైన పరిస్థితి వ్యతిరేకం కాకమునిపే, సాతానుగాడు ద్వారా ఈ పన్నాగ పరిస్థితులు ఆయన మీద పగబట్టక మునిపే ఆదాముకి ఎంత చక్కటి ట్రైనింగ్ దేవుడిస్తున్నా ఒకసారి మీరు చూడండి. ఆ 4వ అధ్యాయం అర్థం అవ్వాలంటే ఇదంతా మనకు అర్థం కావాలి. ఏమని రాస్తున్న ఒకసారి 2వ అధ్యాయం మొదలు వచ్చినానికి రండి. 2వ అధ్యాయం మొదలు వచ్చినానికి ఆదికాండము, ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. మీరు జాగ్రత్తగా చూడండి, మీరు జాగ్రత్తగా వినండి. అంటే ఈ దేవుడు ఈ పనంతా చేస్తున్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ని ఎలా తయారు చేయాలి, ఈ ప్రకృతికి అనుకూలంగా అన్ని డిపార్ట్మెంట్ని తయారు చేశాడు. ఇప్పుడు పంది ఉంది, మున్సిపాలిటీ వాళ్ళంటే నేను అడుగుతున్నాను, క్లీనింగ్ సెక్షన్ ఇప్పుడు సహోదరులు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఎంటైర్ యూనివర్స్లో క్లీనింగ్ సెక్షన్ ఎవరండి ఒకప్పుడు? చెప్పండి, నేను అడుగుతున్నాను. రెండోది అడుగుతాను, మీరు వినండి. ఈరోజు అంటే ఎరువులు గిరువులు అన్నీ వచ్చి బాగా పండిస్తున్నారు. ఒకప్పుడు పంట పండాలంటే ఎరువేటండి? పక్షులు.
పక్షులు అడుగుతున్నాను, పంటలు బాగా పండడానికి పక్షులకి అంటే సంబంధం ఉంది. పంది క్లీనింగ్ సెక్షన్, గాడిద వాహనం బరువులు మోయడానికి, ఇది ఒకటి అంటే ఒక్కొక్కటి ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. బాగుందండి. పక్షులు పంట జాతి ఏదైతే ఉందో ఈ పంటను క్లీన్ చేసే డిపార్ట్మెంట్ అన్నమాట. పిచ్చుకలు ఇవన్నీ అధిక దిగుబడి రావడానికి, అంటే ఇవన్నీ ఒక్కొక్క డిపార్ట్మెంట్గా పనిచేస్తాయి. ఇవన్నీ లేకపోతే మనుగడ జరగదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చైనా దేశం తెలుసుగా, తెలియకపోతే తెలిసినట్టే, తెలుసు కదా. మన నెత్తి మీద ఉంటుంది. మన నెత్తి మీద ఈ నెత్తి మీద కాదు, మన భారతదేశం నెత్తి మీద ఉంటుంది. ఆ చైనా వాడు ఎంత ఉంటాడు పుట్టాడు, ఇక్కడికి అన్ని ఆలోచనలే పుట్టాడు. ఆడేం చేశాడంటే మనకన్నా ఎక్కువ జనాభా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళని దాటేసాం. మనం రికార్డులు బదలగొడేసాం కరోనాలోనే. ఇంకేయడం అడగండి. వాడిని బీట్ చేసాం. వాడి జనాభా ఎక్కువ, భూభాగం ఎక్కువ. ఆ ఎవరైతే ఉన్నాడో చైనా వాడు, నిజం చైనా అంటేనే విప్లవాలు, చైనా దేశం అంటేనే భయంకరమైన మానవతావాదానికి పెట్టింది పేరు. ఆ చైనా వాడు ఏం చేశాడంటే, మనకు పంటలు బాగా పండాలి, ఎందుకంటే మన అధిక జనాభా ఉన్నారు కనుక ఈ పంటలు అధిక దిగుబడి మనకు రాకుండా ఉండడానికి కారణం ఈ పక్షులు అని చెప్పి పిచ్చుకల విప్లవం తీసుకొచ్చాడు. మీరు కావాలంటే గూగుల్ని అడగండి, తర్వాత మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఆ పిచ్చుకలు అంటే పిచ్చుకలు చంపేయాలి. పిచ్చుకలను చంపేస్తే ఏమవుద్ది? ఈ పిచ్చుకలే ధాన్యాన్ని తినేస్తున్నాయి, మన పండించే పంటను తినేస్తాయి. పిచ్చుకలు కాకులు ఎక్కడైతే కనబడుతున్నాయో ఈ చిన్న జీవులను చంపేయండి. ఇవి అధికంగా ఒక పక్షి ఎంత ధాన్యం తింటే ఇన్ని పిచ్చుకలు తింటే ఎంత టన్నుల ధాన్యాన్ని తినేస్తాయి. ఇంత టన్నుల ధాన్యాన్ని తినేస్తే మన జాతి ఎంత నష్టపోతుంది. అందుకే ఎక్కడ కనబడితే అక్కడ పక్షిని చంపండి అని పిచ్చుకల విప్లవం ప్రకటించాడు. గమ్మత్తని చెప్పిన, దేశంలో కనబడుతున్న ప్రతి పక్షిని పిచ్చుకుని చంపేశారు. మెజారిటీ చిన్న చిన్న పిచ్చుకల్ని పక్షుల్ని చంపేశారు. వీటిని చంపేసిన తర్వాత పంట బాగా పండుతుంది, బాగా పండిన దిగుబడి బాగా వస్తుంది అనుకున్నారు. కానీ గమ్మత్తడి చెప్పిన, మొత్తానికి పంట సీడపీడై, గుర్తుపెట్టుకోండి, మొత్తానికి సీడపీడై చైనా దేశానికి కరువు వస్తుంది. ఎందుకు కరువు వచ్చిందంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, పిచ్చుకలు ధాన్యాన్ని తినేయడం వల్లనే అధిక దిగుబడి మనకు రావట్లేదని పిచ్చుకల్ని చంపేయాలనుకున్నారు. కానీ గమ్మత్తండి చెప్పిన, పిచ్చుకలు లేకపోయేసరికి ఆ చేనుకి పట్టే కనబడిన సూక్ష్మ పురుగు మొత్తం పంట తినేస్తుంది. ఆ దెబ్బకి చైనాకి ఏమైందంటే కరువు వచ్చింది. ఈ కరువు దెబ్బకి ఏమైందంటే ఆకలితో చచ్చిపోలేక భూభాగం పెద్దది కనుక దొరికిన జీవులన్నీ తినడం మొదలెట్టారు. కప్పలు కనబడ్డాయి, కప్పలు తినేశారు. పాములు కనబడ్డాయి, పాములు తినేశారు. పీతలు కనబడ్డాయి, పీతలు తినేశారు. వానపాములు కనబడ్డాయి, వానపాములు తినేశారు. ఇంకా ఏది కనబడితే తినేశారు. అంటే ఇంకా వాళ్ళు తినందంటే ఏం లేదు, బతకడానికి ఏదో తినాలి కనుక వాళ్ళ భూమి మీద కనబడుతున్న ప్రతి దాన్ని తినేశారు. సుమారు ఎంతకాలం తిన్నారంటే శతాబ్దం కాలం, అంటే సుమారు 150 సంవత్సరాల పైనే ఇంత జీవరాశిని తినడం అలవాటు పడితే ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయా కూడా వాళ్ళకి తిని బాగా అలవాటు అయిపోయి ఇప్పటికీ తింటున్నారు. నా మాటలు మీకు అర్థమైనాయా? ఎందుకు చైనా వాడు పాములు తింటాడు, ఎందుకు చైనా వాడు కప్పలు తింటాడు, ఎందుకు చైనా వాడు ఎలకలను తింటాడు, ఎందుకు చైనా వాడు మనకు వాన కురిసినప్పుడు వస్తాయి ఎర్రపాములు, అదే వానపాములు, వీటన్నిటిని ఫ్రై చేసి తింటాడు. అవన్నీ అడుగుతున్నాయి. ఈ నూడిల్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. నీ చేసేయానికంటే అయ్యే తింటున్నారు. నూడిల్స్ ఎగ్జాక్ట్ అవి కాదు, వాటికి డెమో అన్నమాట. మీరు వినండి, ఇవన్నీ అక్కడవే. ఇలాంటి ఫుడ్ అంతా ఎలా వచ్చిందంటే మీరు గమనించండి. ఒక డిపార్ట్మెంట్ని ఆపేసి బాగుపడదాం కూడా. ఏం డిపార్ట్మెంట్ అంటే పంట చీడను బాగు చేసే ఒక క్లీనింగ్ డిపార్ట్మెంట్ పక్షులన్న సంగతి వాడు గ్రహించే లోపే దేశానికి జరగాల్సిన జరిగింది. మీకు ఏమర్థమవుతుందంటే ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్. మనకి పక్షులు కానీ, జంతువులు కానీ, పందులు కానీ, గాడిదలు కానీ, కాకులు కానీ ప్రతిదీ కూడా ఒక డిపార్ట్మెంట్ లాగా మనిషికి పనిచేస్తుంది. వీటన్నిటిని పరిపాలించడానికి పెట్టబడిన మనిషి ఎవరు చెప్పండి? ఆదాము. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే పెరుగు తింటాం మనం. పెరుగు ఏంటండి? సూక్ష్మజీవులు అవి. చాలామంది పెద్దలు చెప్తారు, పుల్లగున్న పెరుగు తాగరా, సలవ చేస్తారు. పెరుగు పుల్లగా ఎందుకు అవుతుంది చెప్పనా? కనబడిన బ్యాక్టీరియా చచ్చిపోతే అది పుల్లగా అవుద్ది. ఆ పుల్లగున్న బ్యాక్టీరియా మనం తీసుకుంటే మనకు బలం అవుద్ది. అంటే నేను జీవులు తింటున్నానంటే కమ్మన పెరిగే జీవులయ్యి. నిన్నడు తోడు సుక్క వేస్తే కానీ ఈరోజు పెరుగు అవట్లేదంటే తోడు సుక్క అంటే ఏంటి? మన భాషలో చెప్పిన కొన్ని పురుగులు తెచ్చి ఈ పురుగులు వేస్తే ఈ పురుగులు ఇంకో పురుగులు పుట్టేస్తాయి అన్నమాట. అదే పెరుగు.
మీరు భూతార్థం పెట్టుకుని చూసారంటే పెరిగేసుకోరు. మళ్ళీ చెప్తున్నాను నేను. అంటే ఇవన్నీ మన కోసం పనిచేస్తున్నాయి. అంటే పెరుగు మన కోసమే, కాకులు మన కోసమే, పందులు మన కోసమే, పక్షులు మన కోసమే, చేపలు మన కోసమే. ఇన్ని డిపార్ట్మెంట్ని సరిగ్గా పనిచేయించాల్సింది ఎవరో తెలుసా? ఆదాం. ఈ ఆదాముకి ఆ నోటిఫికేషన్లోకి పంపే ముందు ఏం చేస్తున్నారో మీరు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును దేవుడు సంపూర్తి చేసి, దేవుడు తాను చేసిన తన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి, ఇప్పుడు బాగానండి, 7వ దినాన్ని ఏం చేశాడట? అక్కడ చదవండి. 7వ దినమున విశ్రమించి ఏం చేశాడట? విశ్రమించి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలిసిన బైబిల్ అని అడుగుతున్నాను, చేత చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటండి? చెప్పండి. విశ్రమించడం అంటే చెప్పాలి. ఏంటి? మీరు సంతురు మమ్మీలాగా ఇప్పుడే పుట్టామన్నట్టు మాట్లాడకండి. చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి? ఏంటి తీసుకోడు? నీ బొంద. అందుకే మీ బైబిల్ అంటున్నాను నేను. విశ్రమించడం అంటే రెస్ట్ తీసుకోవడం కాదు. పదాలు మీరు శంకర. విశ్రమించడం అంటే రెస్ట్ అని, విశ్రమించడం అంటే స్లీపింగ్ అని, విశ్రమించడం అంటే ఇది కాదు. విశ్రమించడం అంటే మీకు ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఎవరైనా సహోదరులు, అందరూ సేవకులు ఉన్నారు, పెద్దవారు, ఎవరైనా సేవకుల్ని దయచేసి ఇక్కడికి వచ్చి ఏదికని అలంకరించండి అంటే ఏంటంటే దాని అర్థం కుదురుమని. అలా కాకుండా సీపురు ఎక్కడ ఉందని అడిగాను అనుకోండి. ఆయన సీపురు ఎందుకు సార్ అంటే అలంకరించమన్నారు కదా అని ఇక్కడ సీపురేట్ దుడిసేసి అన్ని సర్దేసి అన్ని చేస్తాను అనుకోండి. ఏమంటామండి? అలంకరించడం అంటే అలంకరించడం కాదు, మీరు కూర్చోడమే అలంకరించడం. ఈ మాట మీకు అర్థమైతే, విశ్రమించడం అంటే మనం అనుకున్నట్టు కూర్చోవడం కాదు. విశ్రమించడం అంటే ఎబ్రి అర్థం ఏంటంటే తెలుసా? ఎబ్రి సౌండ్ ఏంటంటే, విశ్రమించడం అంటే దేవుడు సెటిల్ అయ్యాడు. ఇంకా చెప్పనా? ఉండాలనుకున్నాడు. రెస్ట్ పదం కాదు, అంటే దేవుడు ఉండాలనుకున్నాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఇన్ని వ్యవస్థలు, పక్షులు, జంతువులు, ఈ చెట్లు ఏవైతున్నావో, ఈ జీవరాశులు, వీటితో పాటు 2 మనుషులు, వీళ్ళిద్దరితో కలిపి దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఉండాలనుకుంటున్నాడు. మీకు బైబిల్ అంటే ఏంటో అర్థమైతే, మొదట 5 ఆదికాండము 5-10 అధ్యాయాలు అర్థమైతే మొత్తం బైబిల్ ఏంటో అర్థమైపోతుంది. అంటే దేవుడు మొట్టమొదటి నుంచి ఆయన ప్లాన్ ఏంటి, ఆయన బిగ్ పిక్చర్ ఏంటో తెలుసా? ఈ మనుషులతో ఉండాలనుకుంటే, అందుకే ఆయన బైబిల్లో ఎంతకాలం నడిచిన సువార్తల్లో కూడా ఏమంటాడు తెలుసా? ఎక్కడ 2-3 నా నామాన కూడుకుంటారో వాళ్ళ మధ్య ఉంటా. అంటే ఆయన ఫీలింగ్ మొదటి నుంచి ఏంటి? మీ మధ్య ఉంటా, మీ మధ్య ఉంటా, మీ మధ్య ఉంటా. దాన్నే విశ్రమించడం అంటే ఏంటి? మీతో ఉంటా. 6 దినాల సృష్టిని తయారు చేసి 7వ దినాన్ని విశ్రమించడం అంటే ఇంక ఈ భూమిని సూర్యుని చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని కాదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఆదాముతోని, అవ్వతోని, ఈ పక్షులు, జీవరాశి, వీటన్నిటితో కలిపి ఆ నిత్యత్వాన్ని, దీన్ని అవినాభావ సంబంధంగా మలిసి ఉండాలన్నది ఆయన ప్లాన్ అన్న సంగతి మనకు అర్థం కావడానికి కానీ గమ్మత్తు తెలుసా? ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో 2వ అధ్యాయం, అదే 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయును. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుడిని దానిలో ఉంచి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, చూసే చెప్పండి. తోట ముందొచ్చిందా, నరుడు ముందొచ్చాడా? చెప్పాలి. మళ్ళీ చెప్పండి. మీ బొంద చూసి చెప్పండి అంటున్నాను. అందుకని చెప్పండి అంటే అలా అంటే ఎలా అంటారా? చెప్పండి. దేవుడు తోటను ముందు చేశాడా, నరుణ్ణి ముందు చేశాడా? నరుడే ముందు. నరుణ్ణి ముందు చేసిన తర్వాత దేవుడు నేల మట్టితో నరుణ్ణి నిర్మించి ఆ నరుడు చూస్తుండగా ఏం తయారు చేస్తున్నాడట? తోటను దేవుడు నరుడు చూస్తుండగా తయారు చేస్తున్నాడు.
ఎందుకు ఈ మనిషి చూస్తుండగా తయారు చేస్తున్నాడంటే దీనికి సంఘానికి సంబంధం ఉంది. ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ సంగతులకి సంబంధాలు ఉన్నాయి. నరుడు చూస్తుండగా దేవుడు అంటే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడిని జీవవాయువుతో ఊది, దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా తోటను వేసి దాన్ని నిర్మించి ఆ తోట నిర్మించి నిర్మింపబడిన మనుషుని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ప్రశ్న, ఇందాక మొదటి అధ్యాయం 26 నుంచి 28 వరకు చదివినప్పుడు ఏం చదివామండి? చెప్పండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. దేన్ని లోబరుచుకోవాలి చెప్పండి? భూమిని లోబరుచుకోండి. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో మళ్ళీ అడుగుతున్నాను. భూమిని లోబరుచుకోండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోబరుచుకోమని దేవుడు చెప్పినప్పుడు, అంటే దేవుడు ఏం పరిపాలించమన్నాడు? యావత్తు పక్షుల్ని, యావత్తు జీవుల్ని, యావత్తు జంతువుల్ని, యావత్తు భూమిని పరిపాలించి మొత్తం ఈ భూగోళాన్ని పరిపాలించేవాడిగా నువ్వు ఉండాలని ఇంత పెద్ద భూమిని, ఇంత పెద్ద జీవరాశిని ఆదాముకి ఇస్తే, మరి యావత్తు భూమిని దేవుడు ఆదాముని పరిపాలించమన్నప్పుడు తోట ఎందుకు వేశాడు? ముఖ్యాంశాలు మరోసారి మీ బైబిలే, మన బైబిలే, మన సండే స్కూల్ నుంచి విన్న బైబిలే. మళ్ళీ అడుగుతున్నాను, ఇంత భూమిని పరిపాలించమన్నప్పుడు మరి తోట ఎందుకు వేశాడు? ఆ తోట ఎందుకు? ఆ తోటను పెట్టి మొదటి అధ్యాయంలో యావత్తు భూమిని పరిపాలించమన్న దేవుడు 15వ వచనం వచ్చేసరికి ఏమంటాడు చూడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని నడుతున్నాను. యావత్తు భూమిని కాయాలా? చెప్పండి. తోటను కాయాలి. మిమ్మల్ని అడుగుతున్నా, తోటను కాయడానికి ఆదామవ్వని చేశాడా? యావత్తు భూమిని పరిపాలించడానికి చేశాడా? మొదటి అధ్యాయం చదువుతుంటేనేమో యావత్తు భూమిని పరిపాలించడానికి చేయబడ్డనట్టున్నది. రెండవ అధ్యాయం చదువుతుంటేనేమో తోటని సేద్యపరచడానికే చేయబట్టుంది. ఇప్పుడు రెండో అధ్యాయంలో ఉన్నది రైటా? చెప్పండి. మొదటి అధ్యాయంలో ఉన్నది రైటా? అది రైట్ అయితే ఇది రాంగా? ఇది రాంగ్ అయితే అది రైటా? అంటే మొదటి అధ్యాయం దాటి రెండో అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు మారిపోయాడా? దేవుడు మొదటి అధ్యాయంలో ఒకలాగా రెండో అధ్యాయంలో ఒకలా ఉంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని చెప్పే వాక్యం ఆయనకి సెట్ అవుతాదా? రోజుకొకలాగా పూటకొకలాగా నువ్వు నేను ఉంటావంటే సెల్లుద్ది. వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా, సంవత్సరానికి ఒకలాగా నువ్వు నేను ఉంటామంటే చెల్లుద్ది. ఈ గంట ముందు ఒకలాగా, గంట తర్వాత ఒకలాగా మానవులుగా మనం మారిపోతామేమో కానీ, అరే అప్పుడు అలా ఏదో తెలియకన్నాను, ఇప్పుడు ఎలా అన్నాను, అలా చేస్తే కన్నా ఇలా చేస్తే బాగుంటుందని నా ప్లానింగ్లు మారిపోతాయేమో కానీ, దేవుడు ఒక్కసారి ఏదైనా చెబితే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఒకలా చెప్పి రెండో అధ్యాయంలో ఒకలా చెప్తే ఇలా మారిపోయేవాడు దేవుడు అవుతాడా? ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నాను, నన్ను గమనించండి. మొదటి అధ్యాయంలో యావత్తు భూమిని దాన్ని లోపరుచుకుని పరిపాలించమన్నప్పుడు రెండవ అధ్యాయంలో తోట ఎందుకు వేశాడు? మళ్ళీ ఉదాహరణ, కలెక్టర్ గారు ఉదాహరణ చెప్తాను వినండి. ఒక కలెక్టర్ తినంగా ఉంటే ఎలాగైతే అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తాయో, కలెక్టర్ ఉద్యోగం వచ్చిన వెంటనే ఎలా తీసుకొచ్చి, ఇందాక నాకు సాల్వ కప్పారు కదా, అలా సాల్వ కప్పి వెంటనే సీట్లో కూర్చోబెట్టరు. అవి సినిమాలు. సొసైటీలో అలా ఉండదు. కలెక్టర్ అయినా, లోకల్ పోలీస్ స్టేషన్ SHO అయినా, ఎవరైనా ఒక అధికారికంగా ఉద్యోగం చేయాలంటే వెంటనే తీసుకొచ్చి సీట్లో కూర్చోపెట్టరు. మరి ఏం చేస్తారు? కింద స్థాయి ఉద్యోగం నుంచి ట్రైనింగ్ ఇస్తారు. FIR ఎలా వేయాలి, షార్ట్ షీట్ ఎలా వేయాలి, స్టేట్మెంట్ ఎలా రాయాలి, పార్ట్ 1 ఎలా రాయాలి, CD ఫైల్ ఎలా తయారు చేయాలి, CRPC అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, IPC అంటే ఏంటి, సొసైటీలో ఎలా కట్టాలి, ఇవన్నీ ఆయనకి కింద స్థాయి నుంచి నేర్పించి, అప్పుడు ఆయనకి ఆ లా మీద నాలెడ్జ్, సీనియారిటీ పెరిగితే అప్పుడు స్టేషన్ అధికారిగా ఆయన కూర్చోబెడతారు. కలెక్టర్ కూడా అక్కడ పోయి కూర్చోవాలి అంటే అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో ముందెళ్ళి నేర్చుకోవాలి. పంచాయతీ ఎలా పనిచేస్తుందో ముందెళ్ళి నేర్చుకోవాలి. మున్సిపాలిటీ అంటే ఏంటి ముందు నేర్చుకోవాలంటే, ముందు ఈయన ఒక సింహాసనం మీద కూర్చొని అంతా పరిపాలించాలి అంటే ఏ డిపార్ట్మెంట్ ఏంటో ఎలా పరిపాలించాలి, ఈయనకు ఒక ట్రైనింగ్, దాన్నే ప్రొఫెషనల్ పీరియడ్ అంటాడు. ఆ పీరియడ్ అయ్యే వరకు ఈయనకి అధికారంలోనికి చెప్పండి
రానివ్వరు. ఇది మీకు అర్థమైతే ఎంటైర్ భూమిని ఆదాము పరిపాలించాలి అంటే, ఫలించి అభివృద్ధి పొందాలి అంటే ఆదాము వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఏంటన్నమాట. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఆదాము వాళ్ళకి ఎంటైర్ భూమిని పరిపాలించాలంటే, డిపార్ట్మెంట్లు అన్నీ చక్కగా నడిపించాలంటే వీళ్ళకి ట్రైనింగ్ సెంటర్ అబ్బేంటి చెప్పండి. ఏదేను తోట బాధ ఏంటి చెప్పనా, ఏదేను తోట ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోయారు. అధికారంలో కూర్చోవడం దేవుడేరుగా, ఆ ట్రైనింగ్లోనే ఏం చేశారంటే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయితే ఏమైంది అని అడుగుతున్నాను. యావత్తు భూమికి ప్రతినిధిగా, రాజుగా ఉండాల్సిన ఆదామవ్వల్ని దేవుడు నిర్మించి అక్కడ చూపిస్తున్నాడు. చెట్లు ఎలా వేస్తున్నాడో చూపించాడు, చెట్లని దేవుడు ఎలా సాగుతున్నాడో చూపించాడు, జంతువులు పిలిచాడు. దేవుడు ఆదాముని పిలిచి ఆ జంతువు నిలబెట్టి దేవుడు ఏమన్నాడంటే వీటన్నిటికీ చెప్పండి పేర్లు పెట్టమండి. నిజానికి దేవుడు పెట్టేసి పేరు, దేవుడు తయారు చేసినాడు, దేవుడు పేరు పెట్టి. కానీ ఆదాముకి చెట్లు ఎలా వేస్తున్నాడో చూపిస్తున్నాడు, నదులు ఎలా వస్తున్నాయో చూపిస్తున్నాడు, జంతువులు ఎలా పనిచేస్తున్నాయో చూపిస్తున్నాడు, జంతువులకు పేర్లు ఎలా పెట్టాలో చూపిస్తున్నాడు. ఈ రెండింటిని చూపిస్తూ దేవుడు ఏమన్నాడంటే సేద్యపరచు దాన్ని కాయ. అంటే తోటను సేద్యపరచాలి, దాన్ని కాయాలి, సేద్యపరచాలి, దాన్ని కాయాలి. సేద్యపరచడం అంటే ఏంటో తెలుసా? హెబ్రీ భాషలో సేద్యపరచడం అంటే యాజకుడు చేస్తాడు, పూజారి పని ఉంటుంది చూసారా, అది యాజకత్వం. అంటే మానవుడిగా దేవుడి తరపున చేసింది ఏంటంటే పూజారి ఎలా అయితే పనిచేస్తాడో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పనిచేయాలంట. కాయడం అంటే ఏ భయంకరమైన పరిస్థితులు లోపలికి రాకుండా కాయటం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా పూజారి గుడిలో ఎలా అయితే ఉంటాడో అది సేద్యపరచుడు. హెబ్రీ భాషలో మందిరంలో పనిచేసే యాజకుడికి ఆ పదం వాడతారు. రెండవది కాచుటంటే గుడి చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని ఎలాగైతే కాపాడతారో ఆ కాపాడే దేవుడి మాన్యం ఉంటుంది చూసారా, ఆ దేవుడి మాన్యాన్ని కాపలా కాసే కావల విధానాన్నే కాచుట అంట. ఈ రెండు ఆదాంకి అప్పగిస్తే ఆదాం చేసిన పని ఏంటి చెప్పనా, కాయడం మానే. దేవుడు ఆదాముకి పని అప్పగిచ్చాడు ఏమని, పక్షుల్ని పరిపాలించు, జంతువులను పరిపాలించు, యావత్తు భూమిని పరిపాలించు, ఈ పంటలను పరిపాలించు, వీటన్నిటినీ పరిపాలించిన ఆదాముకి దేవుడు అప్పగిస్తే ఈ పరిపాలన ఎలా చేయాలో దేవుడు ట్రైనింగ్ ఏదైనా తోటలు ఇస్తుంటే ఆ తోటలోనే ఆదాము ఏం చేశాడంటే మొత్తానికి దేవుడికి దగ్గరగా ఉండాల్సిన వాడు, దేవునికి సేద్యపరుస్తూ దేవా నేను దగ్గరగానే వర్క్ చేస్తాను ఉండాల్సిన ఆదాము ఫెయిల్ అయిపోయాడు. ఆ తోటలో ప్రతి సంధ్య వేళ దేవుడు అక్కడికి వస్తున్నాడట. ఎక్కడికి? తోట దగ్గరికి. ప్రతి సంధ్య వేళ దేవుడు తోట దగ్గరికి వస్తున్నాడంటే తోట దగ్గరికి సంధ్య వేళ వస్తున్నట్టు అది ఎలా ఉందో తెలుసా? బాసు సాయంకాలం వేళ వచ్చి అయితే వర్క్ సరిగ్గా జరుగుతుందో లేదో ఎలాగైతే చూసుకుంటాడో దేవుడు కూడా బాసులా వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరికి. ఎక్కడికి? ఆఫీస్కి. ఆఫీస్ వేరేటి చెప్పండి, ఏదైనా తోట. ఆ తోట దగ్గరకు వచ్చి వర్క్ ఎలా జరుగుతుందని ఆదామును చూస్తే ఆ వర్క్లో ఫెయిల్ అయిపోయి ఉన్నాడు. ఏది చెయ్యొద్దన్నాడో అది చేశాడు, ఏది బాధ్యత ఉండమన్నాడో అది ఉండలేకపోయాడు, ఏదైతే చక్కగా పరిపాలించమన్నాడో అది పరిపాలించలేకపోయాడు. ఇది బాధ్యత ఆదాముకి ఇచ్చాడు. ఏం కాయమన్నాడు? చెట్లని కాయ, జంతువులు కాయ, జీవరాశులను కాయ. ఈ జీవరాశిని అన్నిటిని కాయడానికి ముందు ఏదైనా తోటను కాయ, ప్రతి చెట్టును కాయ, దాన్ని సేద్యపరచుకుంటే ప్రతి వృక్షాన్ని నువ్వు చూడాలి. అది మంచి చెడు రుచి వృక్షమైనా, అది జీవవృక్ష ఫలమైనా, ఏ చెట్టు ఎలా ఎదుగుతుందో నువ్వు చూడాలి. నర్సరీ డిపార్ట్మెంట్ ముందు నువ్వు నేర్చుకోవాలి. కానీ గమ్మత్తేడు చెప్పనా, తోటను కాయలేకపోయాడు. తోటలో కనబడుతున్న చెట్టుకున్న పీరియడ్ చెప్పనా, అవి జీవవృక్షాలు. కానీ గమ్మత్ ఏంటంటే ఆ జీవవృక్షాల కాయలేకపోయాడు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, పని అప్పగించాడు, పని చేయమన్నాడు. ఆ పని చేస్తున్నప్పుడు మీరు నా మాట వింటే ఇవన్నీ మీ మాట వింటాయి అన్నాడు. వాటిని ఎలా మాట వినాలా నువ్వు లోపరుచుకోవాలో ట్రైనింగ్ సెంటర్గా ఏదైనా తోటలో ఉండమన్నాడు. ఈ ట్రైనింగ్ సెంటర్లో ఉండలేకపోయాడు. ఎప్పుడైతే ఉండలేకపోయాడో ఆదామవ్వల ఎంటైర్ స్టోరీలో మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే బాధ్యతగా జీవవృక్షాలకి కావలి కాయలేకపోయాడు. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఏదైతే ఆదామవ్వలకి దేవుడు కావలిగా అప్పగించాడో అదే పనిని మళ్ళీ దేవుడు ఎవరికి అప్పగించాడు తెలుసా? కయ్యేని గడికి అప్పగించాడు. ఈ జాతికి 4వ అధ్యాయం చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది? దేవుడు అడిగాడు,
నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే తలదించుకుంటావు అని దేవుడు ముందుకంటే, నువ్వు ఇలా చేస్తే నీ జీవితం ఏంటంటే ఆదాముకి ఎలాగైతే ముందు ట్రైనింగ్ ఇచ్చాడో సేమ్ అదే ట్రైనింగ్ దేవుడు ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? కయ్యేని గారికి ఇస్తున్నాడు. ఇదిగో ఇలా ఉంటే అన్నీ నీ మాట వింటాయి, ఇలా వినకపోతే అన్నీ నీ మీద తిరగబడతాయి, నువ్వు తలదించుకుంటావు. నీ తండ్రి ఎలాగైతే తలదించుకున్నాడో సత్క్రియ చేయక నువ్వు అలా తలదించుకోకూడదని పరోక్షంగా కయ్యేనికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, పని చేయి, పని చేయి, మంచి పని చేయి, మంచి పని చేయి, బాధ్యత గుండంటే వాడు అన్న మాట ఏంటి చెప్పనా? చేస్తాను లేప్రభు అంటే బాగుంది. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, నీ తమ్ముడు ఏడని అడిగితే వాడు అన్న మాట ఏంటి చెప్పనా? నాకు తెలియదంటే బాగుంది. నీ తమ్ముడు ఏడని అడిగితే కయ్యేను నాకు కనబడలేదంటే బాగుండు. నీ తమ్ముడు ఏడని అడిగితే నేను 2 రోజుల నుంచి చూడలేదంటే బాగుండు. నీ తమ్ముడు ఏడని అడిగితే ఈడు అన్న మాట ఏంటో తెలుసా? నేను కావాలి. వాడు నా మాటడు ఎందుకన్నాడు చెప్పనా? మీరు బాగా వినండి. ఆ మాట వాడు ఎందుకన్నాడంటే, మా అయ్యా మా అమ్మే నిన్ను నువ్వు కాపల వారిగా పెడితే వాళ్ళే నీ పని చేయలేదు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? మా అమ్మ నాన్నే తోటకి భూమికి కావల వారిగా పెడితే వాళ్ళే నీ మాట వినలేదు. నువ్వు నా తమ్ముడు కోసం అడుగుతున్నావంటే మా అమ్మ నాన్నే నీ మాట వెళ్ళినప్పుడు నా తమ్ముడికి నేనేమన్నా కాపలవాడిని అని అడుగుతున్నాడు. అంటే కయ్యేనిగాడు అన్న మాట చిన్నమాట కాదన్నమాట. అంటే ఆదామవలు ఎక్కిరించిన వైఖరిని మళ్ళీ వాళ్ళు చూపిస్తా అంటున్నాడు. నేను ఎవరికి అకౌంటబిలిటీ లేను, నేను కావాలి వాడిని కాదన్నాడు. అంటే వీడు చేస్తున్న పని ఏంటి చెప్పండి? నా తమ్ముడికి, నా పొరుగోడికి, నా సహోదరుడికి నేను అకౌంటబిలిటీ ఉన్నట్టున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? దేశదే మరో అయిపోతావు. అంటే నీ బతుకు నువ్వు, నీ తాలూకా నువ్వేని బతికితే కలిసి రాదరా కయ్యను. నా సహవాసం నీతో ఉండాలన్నా, నేను నీతో ఉండాలన్నా, నువ్వు నాతో ఉండాలన్నా, నువ్వు సన్నిధిలో పడేడిస్తేనే రా నీకు ఏదైనా కలిసి వస్తే. నువ్వు పట్నం కట్టుకున్నా నీకు కలిసి రాదు, నువ్వు బహుమంది భార్యలు చేసుకున్నా నీకు కలిసి రాదు, నీకు పిల్లలు పుట్టినా నీకు కలిసి రాదు, ఆ పట్టణాలకు నువ్వు పేర్లు పెట్టుకున్నా నీకు కలిసి రాదు, నువ్వు అన్నీ ఉన్నాయనుకుంటావు కానీ నీకు ఏది కలిసి రాదు. ఎందుకు కలిసి రాదంటే నువ్వు అకౌంటబిలిటీ వదిలేసావు, మాట వినడం మానేసావు. మీ నాన్న వినడం మానేసాడు, ఏమైంది? పండడం మానేసింది. మీ అమ్మ మాట వినడం మానేసింది, ఏమైంది? కూడికి ఏడ్చారు, నీడకి ఏడ్చారు, ఆరోగ్యానికి ఏడ్చారు, మరణానికి ఏడ్చారు, చివరికి గుప్పడి మెతుకుల కొరకు ముఖమంతా చెమట బట్టి మట్టే కనుక మీ అయ్యా చెప్పండి మట్టయిపోయే పరిస్థితుల్లోకి వచ్చాడు. ఇది మీకు అర్థమైతే ఇలా దేవుడు చెప్పుకుంటూ వచ్చి ప్రతి సహోదరుడికి దేవుడు మనల్ని అడుగుతున్నది ఏంటి చెప్పనా? ఆ రోజు దేవుడు జీవవృక్ష ఫలాన్ని కాయమని, ప్రతి చెట్టుని ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్షాన్ని కాయమని వాళ్ళ నాన్నకు అప్పగిస్తే, తర్వాత దేవుడు అప్పగించినట్టు చెప్పిన ఆదాముకి అప్పగించిన పని చెట్లు కాయమని, కయ్యేనికి అప్పగించిన పని నీ తమ్ముడిని బాగా చూడమని. కానీ గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఎలా క్రొత్త నిబంధనకు వస్తే, క్రొత్త నిబంధనలో జీవవృక్ష ఫలములు, జీవం కలిగిన రాళ్ళు ఎవరో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసం. ఆ రోజు ఆ చెట్లు, ఈరోజు మనమందరం దేవుని సంఘంలో గుర్తుపెట్టుకోండి, దేవుని జీవవృక్ష ఫలాలు. వీటిని కాపరి కాయాలి, వీటిని పెద్దలు కాయాలి, వీటిని నువ్వు కయ్యేని ఏబేలు స్థానంలో ఉంటే నీ పొరుగు విశ్వాసి బాధ్యతని చెప్పండి నువ్వు కాయాలి. కానీ మనం వెళ్ళటం చెప్పనా? మన ఇల్లు చెప్పండి, మన వాకిలి చెప్పండి, మన పనులు. ఎవడైనా అడిగితే ఆడికి ఏదో జరిగిందంటే నువ్వు వెళ్ళలేకపోయారంటే, ఆడికి ఏదో జరిగితే నేను ఎందుకు వెళ్తానంటే ఈ మాటలు ఎక్కడ మాటలు చెప్పనా? కయ్యేని కూడా మాటలు అయ్యి. అంటే కయ్యేని గాళ్ళు ఇంకా బతుకున్నారా సంఘం అంటే ఉన్నారు. ఈ పక్కవాడికి ఏమైనా జరిగినా ఈవిడికి పట్టదు, ఈ పక్కోడికి ఏమైనా జరిగితే ఈడికి పట్టదు, వీళ్ళకి ఏమైనా జరిగితే ఈడ పట్టదు. మరి ఎందుకు సంఘానికి వస్తున్నారంటే, వస్తారు, కొంచెంసేపు కూర్చుంటారు, 2 పాటలు పాడతారు, 1 గంట వాకింగ్ దాడితే పైకి కిందకు చూస్తారు, ఇక్కడ కూర్చుంటారు, మాకు తెలిసిలేరా అన్నట్టు ఒక లుక్ ఇస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఎవడ బతుకు వాళ్ళదేని అడుగుతున్నాను. ఇది ఏ సంస్కృతి చెప్పినా కయ్యేనిగాడి సంస్కృతి గుర్తుపెట్టు. కయ్యేనిగాడు పొరుగోడు సంగతులు పట్టించుకోకపోతే ఎలాగైతే దేశదిమ్మరైపోయాడో, నీ సంఘంలో చాలా మంది పెద్దోళ్ళు కనీసం కట్టుకోవడానికి చీరలేని వాళ్ళు ఉన్నారు, ఒక పూట తింటే ఒక పూట తిననేలో ఉన్నారు,
పాసన్నం పరవన్నంలా తినే వాళ్ళు ఉన్నారు, పాడైపోతున్న యవనస్తులు ఉన్నారు, సంసారాలు చెదిరిపోయిన తల్లులు ఉన్నారు, జీవితం ఏంటో అర్థం కాని యవనస్తులు ఉన్నారు. అరే జీవితంలో కొడుకులు కోడళ్ళు వదిలేసిన తండ్రులు, వయసు అయిపోయిన తండ్రులు ఉన్నారు. వాళ్ళను నువ్వు పట్టించుకుంటున్నావా? కయ్యేడిని ఎలాగైతే అడిగాడో ఆ అబ్బాయి ఎందుకు బాధపడుతున్నాడు, ఈ తల్లి ఎందుకు బాధపడతారని బయట వాళ్ళని వాళ్ళ కుటుంబీకులను అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఈ తోటలో, ఈ సంఘం అనే తోటలో ఉన్న మనల్ని అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడు ఏంటంటే రెండవ రాకడలో అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఒకరోజు నేను ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదంటాడు. ఒకప్పుడు నేను తప్పుకొని ఉన్నాను, నాకు దాహం ఇవ్వలేదంటాడు. ఒకప్పుడు నేను నిట్టూర్పు బాధల్లో ఉన్నాను, కనీసం నన్ను చూడడానికి రాలేదంటాడు. ఒక రోజంటే నేను వస్త్రహీనంగా ఉన్నాను, నాకు వస్త్రం ఇవ్వలేదంటాడు. నేను సరసాల్లో నన్ను చూడడానికి, నువ్వెప్పుడున్నా ప్రభువా, అసలు నువ్వు బాధలు ఉన్నావు అంటే మేము ఎగరేసుకుని అన్ని పనులు మానేసుకుని వచ్చేద్దాం అంటే దేవుడు అంటాడు, ఆ పెద్దమ్మకు చేయలేదు కనుక నాకు కూడా చేయలేదు సన్నాసి అంటాడు. గుర్తుపెట్టుకో, ఇతను నాశనం అయిపోతే ఇంత బాధల్లో ఉన్నాడని నీకు కనబడుతున్నా కనీసం ఒక 10 రూపాయలు సాయం కూడా చేయలేదు, మందులు కొనుక్కోవడానికి చూసావా, అతనికి నువ్వు చేయలేదు కనుక నాకు కూడా అతను అనారోగ్య సమస్యలు నువ్వు ఎలాగైతే అతను దర్శించలేదో, నాకు అనారోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా నువ్వు దర్శించలేదు. వాళ్ళకి చేయలేదు కనుక చెప్పండి, నువ్వు నాకు చేయలేదు అంటే దేవుడు ఏదైనా తోట నుంచి ఏమి నేర్పిస్తున్నాడంటే, అది తోట అంటే తోట కాదు, ఆ రోజుకి ప్రాక్టికల్గా ఏదైనా తోట ఆదామవులకి ట్రైనింగ్ సెంటర్లా కనబడుతున్నా ఇది రాబోతున్న భవిష్యత్తుకి సంఘం అన్నమాట. రాబోతున్న భవిష్యత్తుకి సంఘం అంటే సంఘాన్ని ఎలా పరిపాలించాలో, ఎలా చూడాలో, ఎలా నడిపించాలో ఆ రోజుల్లోనే ఆదాముకి, ఆ రోజుల్లోనే కయ్యోనికి చూపిస్తే వీళ్ళిద్దరు అకౌంటబిలిటీ మెయింటైన్ చేశారా? చేయకపోతే ఏమైపోయారు చెప్పండి? ఎగిరిపోయారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడి నుంచి మీరు జాతకు చూస్తే ఇలా మనం చదువుకుని వస్తే రాజుల గ్రంథానికి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం త్వరగా మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. లోపలేమి ఎలుపలేమి వికసించిన పుష్పములను లోపలను ఎలుపలను అలా చదువుతూ 32వ వచనం చదవండి. రెండు తలుపులను ఒలీవ కర్రవి వాటి మీద కెరూబులు తామర వృక్షములు వికసించిన పుష్పములు. మీరు మళ్ళీ చదవండి 34వ వచనం, మళ్ళీ చదవండి. రెండు తలుపులు ఒలీవ కర్రవి వాటి మీద కెరూబులు తమల వృక్షములు వికసించిన పుష్పములు. అంటే మీరు చూడండి 29వ వచనం చదివిన, 32వ వచనం చదివిన, 34వ వచనం చదివిన, 36వ వచనం వరకు చదివిన రిపీట్గా కనబడేది చెప్పిన సొలొమోను మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఆ సొలొమోను మందిరాన్ని కట్టిస్తున్నప్పుడు మందిరంలో ఏం డిజైన్ పెట్టమన్నాడంట చెప్పండి? చెట్లు. ఏం పెట్టమన్నాడు? చెట్లు. అంటే అడుగుతున్నాను, మందిరంలో చెట్లేంటి, వికసించిన పుష్పాలేంటి, వికసించిన ఫలములేంటి, చెట్లే డిజైన్గా ఎందుకు పెట్టమన్నాడంటే, మీరు సొలొమోను మందిరం పడిపోయింది, కానీ ఒకవేళ సొలొమోను మందిరం పడిపోకుండా దాడి చేయబడకుండా ఉంటే, ఈ రోజుకి సొలొమోను మందిరం ఉంటే, ఆ సొలొమోను మందిరంలోకి వెళ్తుంటే ఎలా ఉంటే చెప్పిన బంగారం తోటలోకి, అంటే తోటలోకి వెళ్తున్నట్టు ఉంటుందంట డిజైన్ అంతా. తోట ఏంటది? తోట. అంటే ఈ సొలొమోను తోట చూపిస్తున్నాడంటే ఈ తోట ఏ తోటకి? సొలొమోను తోట. సొలొమోను కట్టిన బంగారు తోట దేనికి సంకేతంగా ఉందంటే ఏదైనా తోటను చూపిస్తుంది. అంటే ఏదైనా తోటలో దేవుడు ఎలాగైతే విశ్రమించడం అంటే ఉండాలనుకున్నాడో, భూమి మీద ఆదామవులతో ఎలాగైతే ఉండాలనుకున్నాడో, సొలొమోను మందిరం కట్టినప్పుడు సొలొమోను మందిరంలో కూడా దేవుని మహిమ ఉండాలంటే ఆ మందిరాన్ని ఎలా కట్టమన్నాడు? తోటలాగే కట్టమన్నాడు. అంటే ఈ తోటలాగా, అంటే ఆ రోజు ఆ తోట మధ్య ఎలాగైతే ఉంటా అన్నాడో సొలొమోను మందిరం కూడా తోటలా కడితేనే మహిమ ఉంటుంది అన్నాడు. మీకు అర్థమవుతుంది లేదంటే దేవుని మహిమ, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ఆయన అనుకున్న తోటలో. ఆ రోజు ఏదైనా తోట భూమి ఎంటైర్ భూమిని తోటగా మార్చాలనుకున్నాడు, చక్కటి ఫలభరితంగా మార్చాలనుకున్నాడు. అది చెడిపోతే సొలొమోను ద్వారా గుర్తు చూపించాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చూపించాడు తెలుసా? ఇక తోట కాదు, సొలొమోను మందిరం కాదు, ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడన్నాడంటే తోటలో, మందిరంలో కాదు, దేవుడు ఉంటానన్నది ఎక్కడ 2-3 కూడుకుంటారో వాళ్ళ మధ్య ఉంటారు. ఇదే తోట.
ఈ తోటలో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ తోటలో ఏ చెట్టు ఎలాగుందో మనం చూసుకోవాలి. నీ పొరుగుల బాధ్యతలు నువ్వు చూడాలి. నీ పక్కవారి బాధ్యతలు నువ్వు వెతుక్కోవాలి. ఇవన్నీ చెయ్యాలి. ఇలా పొరుగువాడితో అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. అందుకే బైబిల్ ఏమంటో తెలుసా? నీకు నువ్వే గొప్పనక నీ పొరుగువాడిని కూడా గొప్పగా ఎంచవలెను. నీ బాధలు నువ్వే తీర్చుకొనక నీ సహోదరుని బాధలు కూడా నువ్వు భరించవలను. ఈ ఎంటైర్ స్టోరీ మనం చదువుతుంటే ఈ బాధ్యతనే కయ్యేని గారిని అడిగాడు. ఏమని? నీ తమ్ముడు ఏడంటే వాడు ఏమన్నా తెలుసా? నేను కావాలి. ఆ రోజు కయ్యేని అడిగాడు, ఈరోజు మనల్ని అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నిన్ను అడుగుతాడు. సంఘంలో ఎవరెవరికి బాధలు ఉన్నాయో, ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరెవరికి సమస్యలు ఉన్నాయో వీళ్ళందరికీ వచ్చి దేవుడు నిన్ను అడుగుతాడు. సంఘానికి వచ్చి పొట్టి చీరలో తెల్ల సొక్కలు వేసి తిరిగితే సరిపోదు. గుర్తుపెట్టుకోండి, నీ సంఘంలో ఉన్నవారి బాధలు నువ్వు పట్టించుకోకపోతే నిన్ను అడుగుతాడు. నువ్వు సంఘానికి వచ్చి నేను అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు సంఘానికి వచ్చి కక్క ముక్క డొక్క దేవుడు భోజనం తినేస్తే దేవుడు నిన్నేమి మెచ్చుకోడు. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే సంఘంలో ఉన్నవారి బాధలు నువ్వు గమనించాలి. సంఘం అంటే ఏంటి అడుగుతున్నాను? సంఘం అంటే ఏంటి? ఇదేమైనా మహిళా సంఘమా? సంఘం అంటే ఏంటి? ఇది ఆటో యూనియన్. సంఘం అంటే ఏంటి చెప్పనా? నీకు గుప్పెల్ని నిన్నుంటే ఆ గుప్పెల్లో పక్కోడు గుప్పొడి మెతుకులు పెట్టడు. సంఘం అంటే తెలుసా? అప్పుల్లో పడిపోయి చచ్చిపోయే పరిస్థితులకు ఏ కుటుంబం అన్న వస్తే ఆ ఒక్కడికి అప్పు పీకల్లోతు బాధ, అదే మీ 10 మంది కలిస్తే అది అప్పు అవుద్దా? ఆ అప్పును కూడా తీర్చే బాధ్యత సంఘానికి ఉండాలి. ఇదంతా దేవుడు మైండ్లో పెట్టే ఆది కాండం నుంచి మెల్లమెల్లగా దేవుడు ఓపెన్ చేస్తూ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటారు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక త్వరగా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏది చేయక ఒకనిని ఒకడు తనకంటే కక్ష చేత నేను అడుగుతున్నాను. కయ్యేనిగాడు తన తమ్ముడిని ఎలా చంపేశాడండి? కక్ష. ఇప్పుడు మనల్ని ఎలా ఉండొద్దు అంటున్నాడండి? కక్షతో. మనకి ఎప్పుడు కక్ష వచ్చేస్తుందండి చెప్పండి? కయ్యేనిగాడి కన్నా ఏబేలుని దేవుడు మెచ్చుకుంటే ఎలాగైతే కక్ష వచ్చేసిందో, మనకన్నా ఎవరైనా బాగుపడితే కక్ష వచ్చేస్తుంది. మనకన్నా ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే మన మొహం బాగోదు. చెప్పండి. ఇందాక దేవుడు అడిగాడు కయ్యేని ఏమని? ఏమి నీ ముఖము చిన్నబుచ్చుకున్నావంటే, ఆడి ముఖం అంత చిన్నగా ఎందుకు అయిపోతుందండి? వాళ్ళ తమ్ముడు బాగుపడిపోయాడని. నేను అడుగుతాను, ఇలాంటి లక్షణాలు ఇప్పుడు లేవా అని అడుగుతాను. నీకన్నా ఒకటి ఇల్లు బాగా కట్టుంటే నీ కళ్ళు బాగుంటాయా? పచ్చగా అయిపోతాయి నీ కళ్ళు. నీకన్నా నడుతాను, నీకన్నా బాగా ఎవడైనా అందంగా ఉన్నాడంటే నీ ముఖం వెళ్ళకపోతే చిన్నగా అయిపోద్ది. కొంతమంది ఎవరైనా మంచిగా ఆభరణాలు ఎట్టుకుపోతే నీ ముట్టొంకర అయిపోతుంటుంది ఈ మధ్య. ఎన్ని కయ్యనిగా లక్షణాలు కదా. ఎవరైనా మాట్లాడుతుంటే కళ్ళు ఎగరేస్తుంటావు, మూతి పక్క తిప్పుతుంటావు, ముఖం చిన్నబోతుంటుంది. ఎవడైనా ఇల్లు కట్టుకుంటే చూడలేకపోతుంటావు. నీకన్నా బాగా ఎవడైనా లగ్జరీగా ఉంటే ఆడికి ఎన్ని పేర్లు పెడతావు. ఇవన్నీ కయ్యనిగా లక్షణాలు కాదా? ఆడు ఎంత పొగరు ఉన్నాడు ఈరోజు అంత పొగరు లేదా? వాడు దేవుడి మాట లెక్క చేయకుండా ఎలాగైతున్నాడో సంఘంలో కూడా మీరు గమనించండి. వాడు బాగుపడితే చూడలే, వీడు బాగుపడితే చూడలే. దేవుడు ఎవరినైనా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే వాళ్ళు మనకన్నా బాగున్నారు అనుకోండి, నీ బాగుంటుందా? నీ మనసు ఎంత బాధ అయిపోతుందో. కక్ష అని అడుగుతున్నాను. ఆ కక్ష లోపల పెట్టుకుని ఏమంటారు తెలుసా? వాళ్ళు చక్కగా దేవుని దయ కట్టుకున్నారంటే వీడు అంటాడు, ఏం దేవుని దయ్యా, ఆడు ఎలా సంపాదించాడు మాకు తెలుసు అంటాడు. అరే నువ్వు ఎలా అనగలవు? ఆడు ఎలా సంపాదించాడు నీకెలా తెలుసు? ఆడి మీద ఎలా వేస్తున్నావు అంటే ఆడు వేసేస్తాడు. ఎందుకంటే ఆడు నచ్చలేదు, ఆడు కట్టుకోవడం వీడికి నచ్చలేదు, వాడికి ఏదో ఒక పేరు పెట్టాలి. ఆ పేరు బట్టి వీడి అసూయి తగ్గించుకోవడానికి ఏం చేస్తాడు తెలుసా? ఆడి సంపాదనే తప్పు అంటాడు, ఆడు ఎదుగుదలే తప్పు అంటాడు. నేను అడుగుతున్నాను, భక్తిహీనులుగా దేవుడి చేత శిక్ష పొందడానికి పెద్ద పెద్ద కారణాలు ఏం అవసరం లేదండి. నువ్వు ఎదుటోడితో సరిగ్గా మాట్లాడడం రాకపోయి బతుకుని దేవుడు దేశదిమ్మర చేయడానికి గుర్తుపెట్టుకో. ఫేస్బుక్లో, వాట్సాప్లో ఏమైనా గొడవ వస్తే స్టేటస్లు పెడుతున్నారు. మరి చూసారు స్టేటస్ అంటే ఇలా మనుషులు చెప్పరు, స్టేటస్లో చెప్తారు అన్నమాట. ఏడా ఇంట్లో కూడా వచ్చిన స్టేటస్ పెడుతున్నారంట. అదిగో ప్రకాష్ గారు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఏదన్నా అంటే స్టేటస్ అంటే ఇప్పుడు ఆడి స్టేటస్ చూస్తే ఆడి ఫీలింగ్ అంతా మనకి ఎక్కడ వెళ్తుంది అనమాట? స్టేటస్లో ఏమన్నా స్టేటస్ ఈ మధ్య ఏంటో చెప్పిన స్టేటస్లో, ఫేస్బుక్ స్టేటస్లో, వాట్సాప్లో పెడుతున్నది. ఆ స్టేటస్ ఏంటంటే అందులో ఒకటి పెట్టాడు, నువ్వు నాతో నువ్వు ఎలా వ్యవహరిస్తావో నేను నీతో
అలాగే వ్యవహరిస్తాను. దట్ ఈస్ మై యాటిట్యూడ్ అన్నాడట. గుర్తుపెట్టుకో. దేవుడు ఏమంటాడు చెప్పనా, ఆడు నీతో ఎలా వ్యవహరించండు, నువ్వు ఆడుతో అలా వ్యవహరిస్తా అంటే దేవుడు అంటాడు తొక్కి నారు తీస్తా అంటాడు. గుర్తుపెట్టు. ఆడు నిన్ను ఎదవన్నాడని నువ్వు వెళ్ళి ఆడిని ఎదవన్నావు అనుకో, నీ నాలుగు కోసేస్తాడు దేవుడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడు చెప్పనా, అసూయొద్దు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడు చెప్పనా, నీ శత్రువుని కూడా ప్రేమించు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడు చెప్పనా, నీ శత్రువుకు కూడా అన్నం పెట్టు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడు తెలుసా, నీ పొరుగోడి బాగోగులు చూడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడు తెలుసా, నీ కలిగిన దాంట్లో గుప్పుడు మెతుకులు పక్కోడికి పెట్టు. నేను 10 ఏళ్ళు నేను సంఘానికి వస్తున్నానండి, నేను 20 ఏళ్ళు నేను సంఘానికి వస్తున్నానండి, నేను సీనియర్ని అంటే నువ్వు సీనియర్వే. ఈ 15 ఏళ్ళ నీ సీనియారిటీలో ఎప్పుడైనా సంఘంలో ఉన్న వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చారో నువ్వు అని అడుగుతున్నాను నేను. దేనికి నీ సీనియారిటీ తగలెట్టడానికి? నీ కొడుకులకి, నీ మనవలకి, నీ కూతుర్లకి, నీ అల్లులకి నీకే తిప్పావు తప్ప నీ రెక్కల కష్టాన్ని. ఇంతమంది సంఘంలో చాలామంది తల్లులు తండ్రులు ఇంతమంది ఉన్నారు. ఎప్పుడైనా ఇప్పి గుప్పెడి మెతుకులు పెట్టావా? ఫంక్షన్ పిలిచామని చెప్పుకో. నిన్ను అడుగుతున్నాను, ఎప్పుడైనా ఆదరణగా నిలబడ్డావా? ఇదే అడుగుతాడు కయ్యాడిని, ఇదే అడిగాడు. ఈ కయ్యాడిని అడిగితే వాడు ఏమన్నా తెలుసా, నేను వాడికి ఎందుకు చేయాలి, నేను వాడికి ఏమైనా కావాలి వాడిని అంటే, ఆ రోజు వాడిని కావాలి వాడికి ఎలా ఉండమన్నాడో ఈరోజు మనం అందరం కావాలి వారమే. గుర్తుపెట్టుకుని, పాస్టర్ గారిది ఒకరిదే కాదు బాధ్యత. సంఘం బాగుండాలంటే పాస్టర్ గారు ఒకరిదే కాదు, పెద్దలది ఒకరిదే కాదు, ప్రతి ఒక్కరిదే బాధ్యత. అందుకే ఈ ఫిలిప్పీ పత్రిక చెప్తున్నాడు, ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు చెప్పండి భారం కలిగి ఉండాలట. ఒకరినొకరు గొప్పగా హెచ్చించాలి నడుతున్నాడు. ఒకనంటే నన్ను మెచ్చుకుంటున్నాను అనుకోండి, మనం అనాలంటే తిరిగి, బ్రదర్ నాదే ఉంది బ్రదర్, నాకన్నా మీరే చెప్పండి గొప్పవారు బ్రదర్. మనకు అలా ఉంటుందా? మనకు అలా ఉండదు. ఆడికి ప్రైజ్లాడి చెప్పి వీడికి ప్రైజ్లాడి చెప్పకపోతే అంత గొడవ అయిపోతాం. మొన్న గొడవ అయింది సంఘంలో, నేను ముగిస్తున్నాను బాగా వినండి. పాస్టర్ గారు కేక్ ఇట్టారు. ఆ కేక్ ఇట్టినప్పుడు సంఘం ఏదికి మీద కేక్ పెట్టాడు, సంఘ పెద్దలు ఉంటారు కానీ కేక్ పెట్టాడు. ఆ కేక్ పెడితే ఇటేపు ఉన్న పెద్దలు పెట్టండి, ఈ పెద్దలందరూ దిగిరిపోయారు. ఎనివేచ్చేది అంతా నేను మళ్ళీ చెప్తున్నాను నేను. ఈ పెద్దలు పెడితే పాస్టర్ గారు పాపం ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. పాస్టర్ గారిని పిలుస్తున్నారు, అయ్యో అదే అలా దిగిరిపోతున్నారు అంటే, అలా పెట్టారు కదా పెట్టండి అన్నారు. కయ్యేని గళ్ళు ఇంకా సంఘంలో బతికలేరా? హేబేలు లాంటి వారు బాగుపడితే చూడలేని అసూయ కలిగిన కళ్ళు లేవా? ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. నీ పిల్లలు నీకు కలిసి రావాలన్నా, నీ పంట నీకు కలిసి రావాలన్నా, నీ ఉద్యోగం నీకు కలిసి, వ్యాపారం నీకు కలిసి రావాలన్నా, నీ ఆరోగ్యం నీకు కలిసి రావాలన్నా సూత్రం ఒకటే, నీ పొరుగోడు బాగుండాలని ఆలోచించు, అప్పుడు బాగుపడతావు. నీ పొరుగోడు బాగుండాలని ఆలోచించు. అరే నేను బాగుంటే బాగోపోయినా ఆడు బాగున్నాడు, ఆడు బాగుంటే రేపు పొద్దున నేను బాగుంటాను అనుకో, హెల్దీగా ఉంటావు. అంతేగాని ఆడేదో కట్టేసుకుని రాత్రి ఆడేదో కట్టుకున్నాడని రాత్రి అంతా నిద్రకుండా సీరియస్గా ఆలోచించి అనుకో, సుఖచ్చేద్దాం ఏమనుకుంటున్నావు, పోతావు. ఆడు బాగానే ఉంటాడు. ఆడేదో బాగుపడండి, నువ్వు తినడం మానేసావు అనుకో, ఏ కిడ్నీ కూడా పోతావు. హెల్దీగా ఆలోచించు. అంటే నువ్వు బాగుండాలంటే, నీ స్థితిగతులు బాగుండాలంటే బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి, ఎదుటి వారి మేలు కోరుకో, దేవుడికి మేలు చేస్తాడు. ఎదుటి వారు బాగుండాలని కోరుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎదుటి వారికి నువ్వేం చేస్తావు, దేవుడు నీకు అదే చేస్తాడు. ఎదుటి వారిని గౌరవించు, అందరు నిన్ను గౌరవించేలా చేస్తాడు. ఎదుటి వారిని అందరం ఎక్కేలాని చూడు, దేవుడు నిన్ను ఇంకా పైకి ఎక్కిస్తాడు. ఎదుటి వారు బాగుండాలని చూడు, దేవుడు నిన్ను బాగుపరుస్తాడు. ఎదుటి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఆర్థికంగా ఉండాలని చూడు, నిన్ను ఆర్థికంగా దీవిస్తాడు. నేనే బాగుండాలను పిశాసు కూడా తయారైపోతాయి అనుకుంటున్నావు. నేనే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలంటే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆ కలిసి వచ్చిన ఆస్తే నీకు తిప్పలు తెస్తుంది. ఆ కలిసి వచ్చిన కొడుకులు కూతుర్లే నీకు ఇబ్బంది అయిపోతారు. ఆ భార్య నీకు సంకటం అయిపోద్ది. నువ్వు ఏదైతే అనుకుంటావో నీ కుటుంబమే నీకు నరకంలా తయారవుద్ది, ఎంపికలా తయారవుద్ది. ఎవరి కోసమైతే పెట్టుబడులు పెట్టావో, ఏ మనవల కోసం, ఏ కూతురు కోసం అయితే మొత్తం పోగేసావో, నీకు వయసు అయిన తర్వాత ఆలే తీసుకెళ్ళి నేను అనాథాశ్రమంలో జాయిన్ చేసేస్తారు. లేదంటే చెట్టు కింద మంచం వేస్తారు. ఇంకా గట్టి మాట్లాడితే బాత్రూంలో మంచం వేసేస్తారు. ఇంకా గట్టి మాట్లాడి మెట్ల కింద దోసేస్తారు. ఇంకా గట్టి మాట్లాడి డ్రైనేజ్లో పడేస్తారు. ఇది మనకు జరిగేది. ఇదంతా మనకు జరగకుండా ఉండాలంటే దేవుడా ఏదైనా తోట నేను చెప్తున్నాడు, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయకపోతే ఆదామములు ఒక కొడుకు హత్యకు గురై మరొక కొడుకు హత్య చేసిన నేరస్తుడిగా, ఒకడు హత్య చేశాడు, ఒక హత్యకు గురయ్యాడు. కుటుంబం ఎలాగైతే చితికిపోయిందో బాధ్యత లేకపోతే, ఈరోజు సంఘంలో ఎవరు ఏ బాధ్యత ఎత్తుకోకపోయినా ఈ శాపం పెడుతున్నాను కాదు, సత్యం చెప్తున్నాను, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండవు. నీ సంపాదన, నీ కుటుంబం, నీ తాలూకా నీ కష్టాలు కన్నీళ్ళే కాదు, కాస్త ఎదుటోళ్ళు బాధలు కూడా పట్టించుకొని బైబిల్ చెప్తుంది.
ఎదుటివారి కోసం కూడా ఆలోచించని బైబిల్ చెప్తుంది. ఎదుటివారి ఇక్కట్లు కూడా తీర్చమని చెప్తుంది. ఎదుటివారి కోసం కాస్తంత ఆలోచించమని బైబిల్ సెలవిస్తుంది. అందుకే ప్రతి వారిని ఒకని కంటే ఒకనగా చెప్పండి గొప్పగా ఎంచాలట. పాస్టర్ గారు నాకన్నా గొప్పవారు, సంఘ పెద్దలు నాకన్నా గొప్పవారు, వాళ్ళు మాకన్నా గొప్పవాళ్ళు, మీరు మాకన్నా గొప్పవారు. ఇది మంచి ఆరోగ్యకరమైన ప్రవర్తన అండి. కానీ నేనే గొప్ప అనుకున్నాను అనుకోండి, పాంప్లెట్ మీద పేరేయకపోతే గొడవ వేసుకుంటాను నేను. నా మాటలు మీకు అర్థమైనాయా? నేనే గొప్ప అనుకున్నాను అనుకోండి, ఈ సంఘ పెద్దలతో మాట్లాడితే ఈ సంఘ పెద్దల కోపం వచ్చేస్తుంది. నేనే గొప్ప అనుకున్నాను అనుకోండి, గుర్తుపెట్టుకోండి, సంఘం కలహాలకు నిలయం అవుతుంది తప్ప దేవుడి నివాసానికి నిలయం కాదు. నేను త్వరగా ముగిస్తున్నాను, జాతకి వినండి. ఏదైనా తోట దగ్గర దేవుడు ఉండాలనుకున్నాడు, సొలొమోను కట్టించిన మందిరం దగ్గర దేవుడు ఉండాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటా తెలుసా? సంఘంలో ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు సంఘం అంతలా ఉందంటే లేదు. ఇక దేవుడు నెక్స్ట్ ప్లాన్ అంటే ఆయన ఎప్పుడో సంకల్పంలో ఉన్న ఆలోచన, ఇప్పుడు ఆయన ఉండాలనుకున్నది ఎక్కడంటే ఈ సంఘాన్ని స్థిరపరిచే రేపొద్దున్న ప్యారడైజ్ అనేది ఒకటి రెడీ అవుతుంది. ప్యారడైజ్ అంటే ఏంటండి? కక్క ముక్క డొక్క కాదు, హైదరాబాద్ బిర్యానీ కాదు. ప్యారడైజ్ అంటే ఏంటి చెప్పండి? చెప్పండి ప్యారడైజ్ అంటే. ఎంత త్వరగా చెప్తాను త్వరగా వెళ్ళిపోతారు చెప్పండి. ప్యారడైజ్ అంటే ప్యారడైజ్ అంటే పరదేశ్, పరదేశ్ అంటే ప్యారడైజ్ మాకు తెలుసు. అది కాదు. ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని అర్థం. ఏంటట? ఉద్యానవనం. వనం అంటే ఎంటైర్ కాన్సెప్ట్ అంతా మీరు చూడండి. ఏదైనా తోటలో ఏ వనం అయితే ఉందో, సొలొమోను మందిరంలో ఏ బంగారు వనం అయితే ఉందో, ప్రకటన గ్రంథంలో కూడా పరదేశ్ అనే పదం దగ్గర వాడింది చెప్పనా? వనము. వనము అంటే జయించువానికట. చెప్పండి, జయించువానికి ఈ పదం చెప్పండి. జయించువానికట వనములో ఉన్న జీవవృక్ష ఫలం ఇస్తాడు. ఏ వనము అంటే ఎంటైర్ కాన్సెప్ట్ అంతా ఏం కనపడుతుంది చెప్పండి? దేవుడు మళ్ళీ ఉద్యానవనంలోనే మనల్ని పెట్టాలనుకుంటున్నాడు. ఆ పోయిన జీవవృక్ష ఫలం దగ్గరికే మళ్ళీ మనం తీసుకురావాలనుకుంటున్నాడు. ఎవరిని తీసుకొస్తా ప్రభు అంటే, ఆ రోజు ఆదామములకి ఏదైనా తోట ట్రైనింగ్ సెంటరు, ఆ రోజు సొలొమోనుకి ఇశ్రాయేలుకి ట్రైనింగ్ సెంటర్ మందిరము, ఈరోజు మన ట్రైనింగ్ సెంటర్ ఏంటో తెలుసా? సంఘం. ఇక్కడ ఎవడైతే తినంగా ఉంటాడో, ఎవడైతే ఉన్నతమైన పాత్ర పోషిస్తాడో, వీళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఎక్కడ చెప్పండి? శాశ్వతమైన ఉద్యానవనం ఉంది, అది నిత్యము ఉంటుంది, అక్కడ పెడతాడట. ఏమని రాస్తున్నా ఒక్కసారి చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుండి. అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రం ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి ఉన్నది. దిగి వచ్చుట చూసితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండి. ఏమర్థమవుతుంది? ప్రకటన గ్రంథం ముగిసిపోతూ కూడా తన మనసులో ఉన్న మాట ఏం రాయించాడు తెలుసా? మళ్ళీ మనుషులతో ఉండాలనుకుంటున్నాను. దేవుడు తానే నరులతో కాపురం అంటే, ఇదే కాపురం ఎక్కడ జరగాలి చెప్పండి? ఏదైనా తోటలో జరగాలి. ఏదైనా తోట ట్రైనింగ్ అంతా సవ్యంగా సాగితే ఎంటైర్ నివాసం అంతా ఎక్కడ ఉండాలి? ఈ భూగోళం మీద ఉండాలి. అంటే ఈ భూగోళంతో దేవుడు పరలోకంతో సంధి చేసి, ఆ పరలోకాన్ని భూలోకాన్ని దేవుడు అనుసంధానం చేసి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనే పదం వాడక మునిపే ఆ కొత్త ఆకాశం కొత్త భూమిగా తయారు చేసిన దీన్ని ఎంటైర్ ఆ దృశ్యలోకాన్ని అనుసంధానం చేసి మానవులతో దేవుడు నివాసం ఉండాలనుకుంటే, ఆ దృశ్యలోకాన్ని పాపం చేసి దూరం చేస్తాం, ఈ దృశ్యలోకాన్ని పాపం చేసి నాశనానికి లోన్ చేస్తాం. ఈ చెడిపోయిన భూలోకము, ఈ చెడిపోయిన ఆకాశాన్ని దేవుడు మళ్ళీ నూతన ఆకాశంగా నూతన భూమిగా మార్చి, ఈ నూతన ఆకాశాన్ని నూతన భూమిని పరలోకంలో ఒక పట్టణం నిర్మింపబడుతుందంట. ఆ పట్టణం పేరు యెరూషలేమట. ఆ పట్టణాన్ని ఎక్కడ తెస్తాడట? ఈ కొత్త భూమి మీద తెస్తాడట. అడుగుతున్నాను,
భూమి వెళ్తాదా, భూమి మీదకి పట్టణం వస్తుందా చెప్పండి? మీకేమర్థమవుతుంది? నిత్య నివాసమైన పట్టణము ఇక్కడికి వస్తుంది, దేవుడు ఇక్కడికి వస్తున్నాడు, దేవుడి నివాసం ఇక్కడికి వస్తుంది. నాశనం కాని నిత్యత్వంగా ఈ భూమి ఆకాశము ఆ నిత్యత్వంతో కలిసి ఇదంతా మొత్తం పరలోకంగా చెప్పండి మారబోతుంది. ఇది చెడగొట్టుకుందాం. ఆదాము ఇది చెడగొట్టాడు, అవ్వ ఇది చెడగొట్టాడు. ఇంత పిచ్చిని చెడగొడతాడని దేవుడికి తెలిసే ఈ చెడిపోయిన వారిని మళ్ళీ బాగు చేయడానికి ఎలా ప్రేమించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వాదార్చాలో, ఎదుటోడిని ఎలా చూడాలో మనకు రావడం లేదు కనుక తన కుమారుణ్ణి మోడల్గా భూమి మీదకి పంపాడు. తనకి సిలువులు వేసేస్తుంటే, తనకు పక్కలో బల్లింపోటికి బల్లాలు నూరుతుంటే, తన వస్త్రాలు పీకేస్తుంటే, తన తలకి ముళ్ళ కిరీటం పెడుతుంటే ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? వీరేం చేస్తున్నారో వీరెరుగరు. కయ్యేన్లో దేవుడు ఇదే చూడాలనుకున్నాడు. పొరుగోడు ఏ నష్టం చేసినా వాడి మీద అసూయ పంచకుండా వాడి బాగుని చూడాలనుకున్నాడు. యేసుప్రభు చూపిస్తున్నాడు. తను కొడుతున్న వారిని, తిడుతున్న వారిని, బాధ పెడుతున్న వారిని కూడా ప్రభు ఏమన్నా తెలుసా? తండ్రి వీరిని ఏమి చేయకు, నా తరపున వీళ్ళ మీదకి ఏ శిక్ష చెప్పండి విధించకు. అంటే యేసు ప్రభు నీకు నాకు బ్రతుకు నేర్పాడు, నీకు నాకు నడక నేర్పాడు, నీకు నాకు మాట నేర్పాడు, నీకు నాకు జీవన విధానం నేర్పాడు. ఏమని నేర్పాడంటే నీ పొరుగోడిని నా వలే మంచిగా చూడు. నీకు 2 వస్త్రాలు ఉన్నాయా, ఒకటి తీసి అడిగివు. నీకు ఇప్పుడు మెతుకులు ఉన్నాయా, అందులో ముద్ద అడిగెట్టు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా, కనీసం 1 రూపాయి అయినా పొరుగోడికి ఇవ్వు. ఇది ఎప్పుడైతే చేస్తావో దేవుడు అన్నాడు, నా ఆకాశ వాకుని లిప్పి చెప్పండి నీ కుటుంబాన్ని పట్టజాలనంతగా దీవిస్తాను. కనమని చెప్పిన పిల్లికి బెచ్చమేమో, కానీ మనకు మాత్రం చెప్పండి ఆకాశ వాకులు కాదు కదా అని అర్థం. నీటి తుప్పర కూడా ఇప్పబడదు నీకు. నువ్వు ఎప్పుడు ఆశ్చర్యపడతావు. నేను అనుభవించి చెప్తున్నానండి, నేను అనుభవించి చెప్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఉద్యోగం పక్కన నేను చెప్తున్నాను. నువ్వు ఎదుటోళ్ళకి దానం చేయడం మొదలుపెట్టు. దానం అంటే బయట చేస్తున్న పుణ్య కార్యక్రమాలు కాదు, సంఘంలో ఉన్న వారికి ఏదైతున్నావు లోట్లు తీర్చడం మొదలుపెట్టు. నువ్వు ఊహించినంత గుప్పిళ్ళు దేవుడు నేను నింపుతాడు. నువ్వు ఎదుటి వాళ్ళ ఆరోగ్యాల కొరకు ఆలోచించు, నీ పిల్ల పాపలకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. నువ్వు ఎదుటి వారు బాగుండాలని కోరుకో, అందరికన్నా బాగుండేలాగా దేవుడు నేను దీవిస్తాడు. కానీ నీ కోసం, నీ పిల్లల కోసం, నీ బతుకు కోసం, నీ సంపాదన కోసమే బతికావో గుర్తుపెట్టుకో, నీ బతుకు ఎక్కడేసిన గొంగలి అక్కడ ఉంటుంది. బయట బతుకులు వేరండి, మన బతుకులు వేరు. ఎందుకంటే మనకి అకౌంటబిలిటీ ఉంది. సంఘంలో ఎవరికి ఏది జరిగినా ఎవరిని అడుగుతారు తెలుసా? పొరుగు వారినైనా మనల్ని అడుగుతాడు. హేబేలుకి ఏమన్నా అయితే కయ్యేన్ని ఎలాగ అడిగాడో, పొరుగు వారికి జరుగుతుంటే క్రీస్తు ఎలాగైతే జవాబుదారిగా నిలబడ్డాడో, ఇక్కడ ఎవరికి ఏది జరిగినా మీ సంఘంలో నిన్ను అడుగుతాడు దేవుడు. పాస్టర్ గారిని అడుగుతాడు, సంఘ పెద్దని అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, వీళ్ళందరిని అడుగుతాడు. మీరే కనుక వాళ్ళకి వాదర్పిస్తే వాళ్ళ లోకంలో పోకుండా నిలబడతారు. మీరు ఎందుకు వాళ్ళకి ధైర్యం ఇవ్వలేకపోయారని ప్రభు మనకి ఒకరోజు అడుగుతాడు. గుర్తుపెట్టు. వాళ్ళకి అన్నం ఆకలి ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం పెట్టలేదు, బట్టలు లేనప్పుడు వాళ్ళకి బట్టలు ఇవ్వలేదు, వాళ్ళకి రోగం ఉన్నప్పుడు కనీసం మందులు ఇవ్వలేదు, కనీసం పోయి వాళ్ళకి ప్రార్థన చేయలేదు, వాళ్ళకి చేయలేదు. కనుక మీరు నాకు చేయలేదంటే, లేదు ప్రభు 3 రోజులు ఉపవాస గుడికి పెట్టినామంటే దేవుడు అంటాడు మీరు ఎవరో నాకు చెప్పండి తెలియదు అంటాడు. అందుకే బైబిల్ ఏమని తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా చెప్పండి అలానే ప్రార్థన మానేమని కాదు, సహాయం చేస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రేయర్కి ఆన్సర్ ఉంటుంది. గుర్తుపెట్టు. మనం ఏం చేస్తాం? తెలసొక్కలు వేసుకుని, పట్టు చీరలు కట్టుకుని, మంచిగా వచ్చి 10 రూపాయలు ఖర్చు లేని పని అని చెప్పిన ఆ రోగులు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కొట్టుకుని ప్రార్థన చేసుకుందాం అన్నారు. ఇంకా రూపాయికి వచ్చేముంది నీకు? ప్రార్థన జాగ్రత్త, మేము కూడా ప్రార్థనలు ఉంటాం, నువ్వు కూడా ప్రార్థనలు ఉండు. వెళ్తున్నామంటే దేవుడు అన్నాడట, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. వెళ్ళావు, అదే బాధల్లో నీ కూతురు కొడుకుంటే ఎలా అయితే స్పందిస్తావో అప్పో సప్పో చేసి, అప్పో సప్పో చేయకపోయినా కనీసం వాడికి ధైర్యం ఇచ్చి 1 రూపాయి ఇచ్చావా అడుగుతాడు. ఏదైనా తోట నుంచి సంఘ చరిత్ర వరకు ప్రభు వరకు మాకు నేర్పిస్తుంది చెప్పిన నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇదే సంఘం, ఇదే సేవ, ఇదే భక్తి. ఇది చేయమనే అధికారులుగా, రాయల్ ప్రీస్ట్లుగా, కింగ్షిప్ వర్షిప్ చేయడానికి ఆదామవలను పెట్టాడు. ఆ వర్షిప్ చేయలేకపోయాడు. తర్వాత సొలొమోను కాలంలో ఆ వర్షిప్పే చేయమని పెట్టారు, ఆ వర్షిప్ చేయలేకపోయారు. సంఘంలో ఇదే ప్రేమతో కూడిన వర్షిప్ చేయమన్నాడు, ఆ వర్షిప్ చేయట్లేదు. మీరు వేరే ఏ వర్షిప్ చేస్తున్నారు? బైబిల్ కిందటేసి చెప్పండి, వీళ్ళు పైకి లేచిపోయి అలాగో సప్పటి ఇలాగో సప్పట్లు కొట్టి అటు ఇటు దూకి ఈ పాట పాడుతున్న ఆయన కుదురంగుండక ఆ ప్యాడ్ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారట, స్తుతి స్తుతి కొట్టు 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 అంటే ఆ ప్యాడ్ ఆయన కొట్టుకో అని ఇస్తాడు.
ఇది కాదురయ్యా వర్షిప్ అంటే. వర్షిప్ అంటే కింగ్‌షిప్, వర్షిప్ అక్కడి నుంచి వచ్చినాయి ఈ పదాలన్నీ. వర్షిప్ అంటే ఏంటో చెప్పనా? దేవుడు చెప్పిన పని చేయడం. వర్షిప్ అంటే ఏంటో చెప్పనా? నీ పొరుగోడిని ప్రేమించడం. వర్షిప్ అంటే కింగ్‌షిప్ అంటే నువ్వు కింగ్‌లాగా ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? రాజులాగా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడం. ఇది పాటించి చూడండి, నేను చెప్తున్నాను ఈ సూత్రాన్ని. ఇది పాటించి చూడండి, ఎదుటోళ్ళకి పెట్టడం చూడండి, దేవుడు నీకు పెట్టడం చూస్తాం. ఎదుటోళ్ళకి ఇప్పడం చూడండి, దేవుడు నీకు ఇప్పడం చూస్తాం. ఎదుటోళ్ళు బాగును చూడండి, నువ్వు బాగోవడం చూస్తావు. కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పనా? ఊళ్ళో అందరూ బాగానే ఉన్నారు ప్రభా, చెప్పండి, మాకే ఎందుకు అంటే నీ దొంగ ప్రార్థనకు అర్థం ఏంటి చెప్పనా? మేము పాడైపోయాం, అందరూ బాగున్నారు, మా కళ్ళు చెప్పండి చూడలేకపోతున్నాయి ప్రభు అని నీ ప్రార్థన. మేము పాడైపోతే చెప్పండి అందరూ పాడైపోలే ప్రభు, ఇదేగా నీ ప్రార్థన. కానీ నువ్వు ప్రార్థన ఎలా చేయాలా తెలుసా? మేము ఎలాగున్నా కానీ మా ఊళ్ళందరూ బాగున్నారు ప్రభు, మేము ఎలాగున్నా కానీ నా పొరుగు వాళ్ళందరూ బాగున్నారు, నీ చిత్తమైతే వారి వల్లే నన్ను కూడా చెప్పండి ఆశీర్వదించు ప్రభు అని చెయ్యి. అలా చెయ్యి, ఆశీర్వదిస్తాడు. నేను నిజంగా చెప్తాను, వ్యవసాయకుడు అయితే నీ పంటను దీవిస్తాడు, నువ్వు ఉద్యోగస్తుడు అయితే నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ ఉద్యోగస్తుడు అయితే నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, వ్యాపారస్తుడు వ్యాపారాన్ని దీవిస్తాడు, నువ్వు సంసారం అయితే నీ సంసారాన్ని దీవిస్తాడు. నువ్వు ఇది చేయి, నువ్వు ఎదుటి వాళ్ళ యొక్క నిందల్ని బాధల్ని మీదేసుకో, దేవుడు నీ బాధల మీదేసుకో. ఇది చేయడానికి దేవుడు అన్నాడు, మనల్ని పిలిచాడు. అందుకే చూడండి, యేసుప్రభు, నేను ముగిస్తున్నాను, యేసుప్రభు ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతే ఈయనకి ఏంటండి? ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతే ఈయనకి బాధ ఏంటండి? అర్జెంటుగా అక్కడికి వెళ్ళాడట. వాళ్ళ పెళ్ళింటి వారికి గౌరవం కలగకుండా ప్రభు చేసినట్టు తెలుసా? నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆ పెళ్ళింటి గౌరవాన్ని నిలబెట్టాడట. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఈయనకెందుకు? ఎక్కడో నాయన అనే గ్రామంలో ఎవరో ఎదవరాని కొడుకు చనిపోయాడట. వాళ్ళ కొడుకు ఎవరో చనిపోతే ఇలా చుట్టాలు కాదు పట్టాలు కాదు, ఆ తల్లి దగ్గరికి పోయి భుజాల మీద చెయ్యేసి ఆ తల్లితో కలిపి ఈయన ఎందుకు ఏడుస్తున్నాడండి? ఈయనకెందుకండి? ఎక్కడో కుష్ఠరోగులు ఊరాతులు ఉన్నారట, ఆ కుష్ఠరోగుల దగ్గరికి పోయి ఎవరో పట్టించుకుని ఆ కుష్ఠరోగుల దగ్గరికి పోయి వాళ్ళ చేతులు పట్టుకుని మీరు బాగుపడ్డ నాకు ఇష్టమని వాళ్ళ పక్షాన ప్రార్థన చేసి వాళ్ళు బాగుపడేందుకు వాళ్ళ పక్షాన్ని ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడండి? నా మాట మీకు అర్థమవుతున్నాయా? అంటే ఎదుటి వాళ్ళు బాగుండాలని ప్రభు ఎలాగైతే తాపత్రయ పడిపోయాడో అదే ప్రేమను చూపించడానికి మనం ఏమేమో తెలుసా? క్రైస్తవులం అయ్యాం. అదే క్రిస్టియానిటీ అంటే. మన ఇంట్లో వాళ్ళు అంటారు, వాళ్ళకి ఏదో జరిగితే నీకెందుకు, వాళ్ళ ఇంట్లో ఏదో జరిగితే నీకెందుకు, ఆడికి ఏదో బాధలు ఉంటే నీకెందుకు, అన్నీ మీదేసుకుంటావంటే నువ్వు చెప్పు మీ ఇంట్లో వాళ్ళకి ఏమనంటే, నాకు కాకపోతే ఎవడికని చెప్పు. నేను క్రిస్టియన్ కాకపోతే పట్టించుకోకపోదు నువ్వు, నేను క్రిస్టియన్ కనుక నాకు కాకపోతే ఎవడికి అని అడగండి. మీ అమ్మ నిన్ను అడిగినా, మీ నాన్న నిన్ను అడిగినా, నీ పొరుగులను అడిగినా, ఏల బాధలు నీకెందుకురంటే, డాడీ నీకు తెలియదు, బైబిల్ సారాంశం అదే, నేను కాకపోతే ఎవరు చెప్పు. నా ప్రభు ఇలాగే ఎత్తుకున్నాడు ఎదుటోళ్ళ బాధలు, నా ప్రభు ఇలాగే వాదాచాడు ఎదుటోళ్ళ బాధలు. ఇది చేయమనే ఆదామును కోరుకున్నాడు, ఇది చేయమనే కయ్యను కోరుకున్నారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, దేశదిమ్మర్లు అయిపోయారు. ఇప్పుడు సంఘంలో కోరుకుంటున్నాడు, మనం ఇది చేయకపోతే దేవుడి మేలులు మనకి పొందవు నాన్న అని చెప్తావా? నీకు బైబిల్ స్టోరీ ఎక్కడ కానీ మీ నాన్న అమ్మ డిమ్ముని ఏదని చెప్తే డిమ్ముని జ్ఞానోదయం అయిపోద్ది. అవును, మనకి ఎందుకు వచ్చింది అని పోతావు. నేను అడుగుతాను, నేను దేవుడిని అనుభవిస్తున్న వాడికి చెప్తున్నాను, మీరు ఆర్థికంగా బాగుండాలంటే ఎదుటోళ్ళని ఆర్థికంగా ఆదరించండి. మీరు ఆరోగ్యం ఉండాలంటే ఎదుటోళ్ళ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. మీరు సమాజంలో పేరు మోసిన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలంటే ఎవరికి పేర్లు ఎట్టకండి. నీ కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే ఎదుటోళ్ళ కుటుంబానికి మేలు జరగాలని కోరుకోండి. నువ్వు ఎదుటోళ్ళని దీవిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇది ఉంటే దేవుడు అన్నాడట, ఇలాంటి వాటిని తీసుకెళ్ళి దేవుడు రేపు ఆ తోటలో పెడతాడు. ఏ తోట? ప్యారడైస్. ఆ ప్యారడైజ్లో పెట్టి దేవుడు అన్నాడట, నిత్యము మీతో నేను చెప్పండి ఉంటాను. ఎలా ఉంటా ప్రభు అంటే, ఆదాము ఎలాగైతే చనిపోకుండా ఉండేవాడో, అవ్వ ఎలాగైతే చనిపోకుండా ఉండేదో, నిత్యము ఆదాము అవ్వలు ఎలాగైతే బ్రతుకుండేవారో, నీరు లేకుండా, సూర్యుడు లేకుండా, ఎండ లేకుండా, వాన లేకుండా, జబ్బు లేకుండా, మరణం లేకుండా, ఆహారం లేకపోయినా, వడగాలి లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా నిత్యము యవ్వనంగా ఎలాగైతే బతికేవారో మళ్ళీ అలాంటి జీవితాన్ని మీకు త్వరలోనే ఇస్తానంటే, మళ్ళీ ఏదైనా తోట జీవితాన్నే మనకి ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఆ పోయిన నిత్యత్వాన్నే మళ్ళీ మనకి ఇవ్వబోతున్నాడు. బైబిల్ అంటే చెప్పనా, మొదట ఏది జరిగిందో చెప్పండి, కడపట అదే జరగబోతుంది. మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరగబోతుంది. అంత బైబిల్ అంతా ఏంటంటే ఆది కాండం అధ్యాయాల్లోనే ఉంది. నేను టూకి అవుట్లైన్స్ చెప్పాను, మీరు ఇంకా డీప్గా చదవండి. ప్రతి విషయము ఆది కాండంలో ఉంటుంది.
అందుకని 4వ అధ్యాయం మొదలు వచ్చిన కయ్యేని కన్నప్పుడు అవ్వమ్మన్న మాట ఏంటి చెప్పనా? యెహోవా దయ వలన చెప్పండి. చెప్పండి. యెహోవా దయ వలన చెప్పండి. అంటే నా భర్త అనుకుంటేనో, నా భార్యగా నేననుకుంటానో నాకు కొడుకు పుట్టలేదు. మా కొడుకు పుట్టాలని ఎవరు అనుకున్నాడు చెప్పండి? ఆయన దయ. ఈ దయ అనే పదం మీకు గుర్తుంటే సేవకులకు అర్థమవుద్ది. దేవుని దయ వలనే చెప్పండి. దేవుని కృప వలనే అందరం బతుకుతున్నాం. కృప అనే పదం ఇప్పుడు క్రొత్త నిబంధనలో కొత్తగా వచ్చింది కాదు. అసలు ఆదికాండం 4వ అధ్యాయంలోనే కృప వలనే బతికారు. ఆదామవ్వలు కృప వలనే ఎలాగైతే బ్రతికారో, ఈరోజు కూడా మనం దేని వల్ల బతుకుతున్నాం చెప్పండి? కృప వలనే బతుకుతున్నాం. మన పెద్దోళ్ళ ప్రార్థనలో, మా నాయనమ్మ ప్రార్థనలో, మా తాతయ్య ప్రార్థన కాదు. నేను బతికి బట్టగట్టి కుటుంబంతో బతుకుతున్నానంటే దేవుని దయ వలన చెప్పండి బతుకుతున్నాను. దేవుడు దయ ఇచ్చి నన్ను బతికిస్తున్నాడంటే నేనేం కోరుకోవాలి చెప్పనా? నా పొరుగువాడు చెప్పండి బాగుండాలని కోరుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే క్రొత్త నిబంధన చెప్తుంది. ముందు నీ ఎదుటున్న వాడిని ప్రేమించడమే. దేవుణ్ణి ప్రేమించకపోవడం అంటే ఏంటి చెప్పనా? ఎదుటోడిని ద్వేషించడమే. నేను ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి పనికిమాలిన ఎదవ అన్నావు అనుకోండి, దేవుడు నిన్ను ఆ పనికిమాలిన ఎదవలాగే టీచ్ చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఎదుటోడితో నీ బాండింగ్ ఎలా ఉంటుందో నీతో దేవుడికి బాండింగ్ కూడా చెప్పండి అలాగే ఉంటుంది. నువ్వు ఎదుటోడితో ఎలా వ్యవహరిస్తావో దేవుడు నీతో అలాగే వ్యవహరిస్తాడు. అందుకే అర్థమైన వారు పొరుగువాడిని ప్రేమించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలాగా మాటల్లో కానీ చేతుల్లో కానీ ఎవ్వరికీ నష్టం చేయకుండా బ్రతికితే ఈ భూమి మీద ఉండగానే మేలులు పొందుతాం. రాబోతున్న నిత్యత్వంలో ఏదైనా వరం లాంటి జీవితంలోనికి ప్రభువుతో కూడా ఉంటాం. ఆ రోజు మనతో ఎవరుంటారంటే ఇందాక చదివేంగా ఆది కాండంలో 7వ దినాన్ని విశ్రమించాడు అన్నాడే, ఆ విశ్రమించిన దేవుడు శాశ్వతంగా ఆ రోజు చెప్పండి మనతో విశ్రమించబోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? సెటిల్ అవుతాడు, ఉంటాడు, సదాకాలము మనతో కూడా త్వరలోనే ఉండబోతున్నాడు. ఇది అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సందర్భాలు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ఇది తండ్రి సరదాగా మాట్లాడుకునే వాక్యము, కాలయాపనకు మాట్లాడుకునే వాక్యం కాదు తండ్రి, బాధ్యత తండ్రి. ఏదైనా తోటకు ముందే ఆదాముని ఎలా ఉండాలో మీరు ట్రైన్ చేస్తారు. కయ్యేను తప్పు చేయకమునిపే ఆయన ఏ విధంగా నడవాలో ఆయన్నే ట్రైన్ చేస్తారు తండ్రి. సొలొమోనుకు నేర్పించారు, కానీ ఎవ్వరూ పాటించలేదు తండ్రి. వారి జీవితంలో తండ్రి కష్టం, నష్టం, ఇబ్బందిని తెచ్చి మీద వేసుకున్నారు. సంఘాన్ని ఇప్పుడు అదే చేయమన్నారు. సంఘం అది కూడా చేయకపోతే తండ్రి మా భూమి మీద తండ్రి మేము ఏ నీతి కార్యం మీద మేము జరిగించకపోతే, పొరుగుడిని తండ్రి మేలుకరంగా మేము చూడకపోతే, మమ్మల్ని ఆశీర్వదించడం అనేది కోరుకోవడం తండ్రి అర్ధరహితమైన కార్యము దేవ. ప్రభు అయిన యేసుక్రీస్తునకు వలె మాకు నువ్వు తండ్రి పొరుగు వారిని ప్రేమించడం నేర్పించు. మమ్మల్ని తిట్టేవారిని, మమ్మల్ని దేశించే వారిని, మమ్మల్ని కాదంటున్న వారిని, మా బతుకు లేకుండా చేయాలనుకున్న వారిని కూడా మేము దర్శించి ప్రేమించే వాళ్ళ కొరకు ప్రార్థన చేసేంత ఉన్నతమైన మనసును మాకు దయచేయండి. మా శత్రువులను కూడా ప్రేమించే మనసుని ఇవ్వండి. మా మీద నిందల మోపుని వారి దగ్గరికి పోయే తండ్రి వారిని ఆదరించే మనసును మాకు దయచేయండి. ఇది ఎప్పుడైతే మేము చేస్తామో ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా ప్రతి దీవెన మాకు అనుగ్రహిస్తారు. ఎక్కడ మేము సరిగ్గా ఉంటే రాబోతున్న నిత్యత్వ వనములో తండ్రి జీవవృక్ష ఫలముల మధ్య మాతో పాటు మీరు నివాసం చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానానికి ఎప్పటికీ అర్హులుగా మమ్మల్ని మారుస్తారని కోరుతూ మమ్మల్ని పిలిచిన వారిని, నడిపిస్తున్న దైవజనుల్ని, పెద్దల్ని, మమ్మల్ని పిలిచిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో సంఘాన్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ఈ మాటలు ఎవరైనా తప్పుగా తీసుకుని మమ్మల్ని చెడ్డగా మాట్లాడి మమ్మల్ని శత్రులుగా భావిస్తే క్షమిస్తారని కోరుతూ, మా శత్రువుల్ని, మిత్రుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.